రోజున ప్రవచనంలో మనము ఏ రకంగా అయితే అఘాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పిల్లలతో కలిసి చల్దులారగిస్తూ ఉండగా మోహానికి గురైనటువంటి బ్రహ్మదేవుడు ఇంతటి పసిబాలుడు భూమి మీద సంచరిస్తున్నటువంటి ఈ బాలుడు ఇంత పసిప్రాయంలో ఉన్నటువంటి వాడు అఘాసురుణ్ణి చంపాడన్న విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరమేశ్వరుడు అర్థం చేసుకోలేనటువంటి బ్రహ్మదేవుడు ఈ బాలుడు నిజంగా అఘాసురుడిని చంపిన వాడేనా, ఈ బాలుడు అఘాసురుడినే చంపటం కాదు, అఘాసురుడు నోటిలో పడినటువంటి పిల్లలని మరలా బ్రతికించిన వాడా, ఇదేదో పరీక్షించాలి, ఇతని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి అనుకుని బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి గోపబాలులని గోవత్సములను అన్నింటినీ తన మాయ చేత ఒక గుహయందు బంధించి ఉంచుతాడు. బ్రహ్మలోకంలో ఒక గుహనందు వీరందరినీ అక్కడ బంధించి వారందరినీ మాయ చేత వాళ్ళందరినీ ఒక నిద్రావస్థకు చేర్చి వారందరినీ తన అధీనంలోకి తీసుకుంటాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క గోవత్సములను వెతుకుతూ అడవిలోకి పోయి గోవత్సములు ఎక్కడా కనిపించకపోయేటప్పటికీ వాటి యొక్క కాలిజాడలు కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అక్కడి నుంచి కాలిజాడలు మాయమైపోతాయి. అక్కడ గోవత్సములు లేవు అన్న విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు మరలా వెనక్కి ఈ యొక్క సరోవర ప్రాంతమునకు తిరిగి వచ్చి వాళ్ళ యొక్క స్నేహితులను కలుద్దాం అనుకునేటప్పుడు ఇక్కడ స్నేహితులు కూడా ఇక్కడ ఎవరూ కనిపించరు. ఈ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితికి కారణం ఏమిటా అని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి తీక్షణ దృష్టితో ఒక్కసారి తన విశ్వం మొత్తం తన అంతరంలోనే ఉంటుంది కనుక విశ్వము మొత్తమును తన అంతరంగంలో ఉంచుకున్నటువంటి భగవానుడు తన యొక్క దృష్టితో విశ్వము అంతా ఒక్కసారిగా తేరిపారా చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైన విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క గోవత్సములను గోపాలకులను అపహరించి ఒక చోట ఉంచాడన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి శ్రీకృష్ణుడు తన యొక్క శక్తిచే వారందరినీ తిరిగి తీసుకుని రాగలిగినప్పటికీ సరే తన శక్తి ఎటువంటిదో పరీక్షించాలనుకున్నటువంటి బ్రహ్మదేవునికి తన శక్తి ఏమిటో చూపించాలనుకుని తనే గోవుల రూపంలోను తనే గోపాలుల రూపంలోను తనే వారి చేతిలో ఉన్న కర్రల రూపంలోను తానే వారి యొక్క చేతులలో ఉన్న గిన్నెల రూపంలోను తానే ఆ యొక్క గోవులకు కట్టిన గంటల రూపంలోనూ తానే ఆ యొక్క గోవుల గిట్టలుగాను తానే సర్వస్వము అక్కడ ఏవైతే అంతర్ధానమయ్యాయో ఆ యొక్క ప్రతి వస్తు ప్రపంచంగాను తానే మారిపోయాడు. ఇంకా ఎవ్వరికీ ఎటువంటి అనుమానము రానంతగా వారి యొక్క రూప గుణ స్థితులు అన్నింటినీ తానే వహించాడు స్వామి. ఆ రకంగా మరలా సాయంత్రం సమయానికి ఈ యొక్క గోపాల రూపంలో ధరించినటువంటి శ్రీకృష్ణుడు, గోవుల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మరియు శ్రీకృష్ణ బలరాములిద్దరూ అందరూ కలిసి మరలా వెనక్కి వెళ్ళి బృందావనానికి వెళ్ళారు. అక్కడ తల్లిదండ్రులందరూ రోజు రోజుకి వారి పిల్లల మీద అమితమైన అనురాగానికి బద్దులై ఉంటున్నారు. అక్కడ ఆవులు చూస్తే విపరీతముగా పాలు వాళ్ళ యొక్క లేగదూడల కోసం ఇస్తూ ఉన్నాయి. ఈ యొక్క విచిత్రమైన పరిస్థితిని రోజు గమనిస్తూ ఉన్నటువంటి బలరాముడు రోజుకి వీరిలో విపరీతమైన వాత్సల్యం పెరుగుతూ ఉన్నది. ఇంతకు ముందున్నటువంటి తేజస్సు కానీ రూపము కానీ వీరందరిలో ఇనుమడింపబడుతున్నది ఎందుకు అని ఈ మాయకు కారణం ఏమిటా అని బలరాముడు ఒకనాడు ఆలోచిస్తే ఆయన యొక్క దివ్య దృష్టికి అక్కడ ఉన్న సర్వస్వము శ్రీకృష్ణుడిగానే కనిపించింది. ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి బలరాముడు శ్రీకృష్ణుడిని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు జరిగిన విషయం అంతా వివరించి బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ యొక్క విచిత్రమైన పరిస్థితిని తాను ఈ రకంగా నడిపిస్తున్నాను అని బలరామునికి శ్రీకృష్ణుడు తెలియజెప్పడం జరిగింది. ఆ రకంగా 1 సంవత్సరం పాటు అంటే బ్రహ్మదేవునికి ఒక త్రుటి కాలము వరకు, ఒక త్రుటి కాలము అంటే ఒక క్షణకాలము ఇక్కడ 1 సంవత్సరము భూలోకంలో గడిచిపోతుంది. అక్కడ బ్రహ్మదేవుడు ఏం జరుగుతుందా బృందావనంలోని తల తిప్పి చూస్తే
తాను తస్కరించినటువంటి ఆ గోవులు, గోపాలులు అందరూ అక్కడ మరల బృందావనంలో శ్రీకృష్ణుడితో పాటు ఆనందంగా ఆడుకుంటూ సంతోషంగా తిరుగుతూ కనిపించారు. అర్థం కానటువంటి బ్రహ్మదేవుడు తల తిప్పి ఇటువైపుకి చూడగానే ఇక్కడ తను తస్కరించినటువంటి వాళ్ళందరూ నిద్రావస్థలో అలా పడుకుని ఉన్నారు. ఆ గోవులు, ఆ గోపాలురు అందరూను. ఈ యొక్క పరిస్థితి ఏమిటో అర్థం కాని బ్రహ్మదేవుడు నేను ప్రాణులందరినీ సృష్టించే వాడిని, సృష్టికర్తను నేను సృష్టించిన వీళ్ళందరూ నా బందీలే ఇక్కడే ఈ గుహయందే ఉన్నారు. మరి నేను సృష్టించని వీరు బృందావనంలో ఎవరు వీరు ఏ సృష్టి యందు సృష్టింపబడ్డారో అంటూ బ్రహ్మ కూడా మాయ చేద్దామనుకున్నటువంటి బ్రహ్మ మాయలో పడ్డాడు. ఆ బ్రహ్మకి అర్థం కాలేదు, ఏంటి ఈ వీరందరూ ఎక్కడ నుంచి సృష్టింపబడ్డారు? నాచే సృష్టింపబడిన వారు నా చేత బందీలై ఇక్కడ ఈ బ్రహ్మలోకంలో ఉంటే, అక్కడ బృందావనంలో అక్కడ తిరుగుతున్నటువంటి బాలురు, గోవులు ఎవరినందు సృష్టింపబడ్డాయి, ఎక్కడ సృష్టింపబడ్డాయి అంటూ తనకి తానే తర్జన భర్జనలు పడి అర్థం కాక ఆ యొక్క పిల్లలని వీరెవరా అంటూ తేరిపారా చూశాడు. ఆయన యొక్క చూపులు, అతని యొక్క ఇంద్రియములు స్తంభించిపోయే విధంగా ఎంతో దేదీప్యమానముగా వెలిగిపోతున్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క నారాయణుడి యొక్క చతుర్భుజములతో నారాయణుడు ప్రకాశిస్తున్నట్టు ప్రతి బాలుడిలోనూ, అక్కడున్న ప్రతి గోవులోనూ, అక్కడున్న చెట్టు పుట్ట అన్నింటిలోనూ శ్రీకృష్ణుడి యొక్క అవతారము ఆయనకి కళ్ళకు కనిపించినది. ఆ యొక్క తేజస్సును తట్టుకోలేనటువంటి బ్రహ్మదేవుడు అంతటి వాడు తన కళ్ళు కూడా బయర్లు కమ్మిపోయి చీకట్లు కమ్మినట్టుగా స్తంభీభూతుడైపోయాడు. ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదు. ఆ తేజస్సును చూడటం తన వల్ల కాలేదు. ఎందుకంటే ప్రతి అణువులోనూ నారాయణుడు అక్కడ దర్శనం ఇవ్వటం ప్రారంభించాడు. ఒక్కసారి నారాయణ దర్శనాన్ని చూడటమే ఆ ఎన్నో శతకోటి సూర్యుల తేజ సమానమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడటం ఎవరి వల్ల కాదు. అటువంటిది అక్కడ కొన్ని వందల వేల నారాయణులు ప్రతి పుట్టలోను, చెట్టులోను, ఆకులోను, ఆ యొక్క దేనువులలోను, గోపాలులలోను, వారి కర్రలలోను, వాళ్ళు తినేటువంటి చల్దులారగించేటువంటి గిన్నెలుగాను ప్రతి ఒక్క చోట నారాయణుడే కనిపించడం ప్రారంభించాడు. అది చూసినటువంటి బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా అర్థం కాకుండా స్తంభీభూతుడైపోయాడు. తన యొక్క ఒక మృతుడు కనుక శరీరమును కదల్చలేని పరిస్థితి ఎలా ఉంటుందో అలా బ్రహ్మదేవుని తన యొక్క శరీరమును కానీ, తన కళ్ళని కానీ, తన తలని కానీ తిప్పలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఆ యొక్క విచిత్రమైన ఆ యొక్క స్వామి యొక్క తేజస్సును తట్టుకోలేక ఆ తరువాత తనకు తాను తెప్పరిల్లుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క చిన్న శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు ఒక ఎడమ చేతితో పెరుగన్నము, కుడి చేతిలో వేళ్ల సందుల్లో ఆవకాయ బద్దలు, చేతి సంక కింద ఉన్న ఒక కర్రను వాలుగా చేసుకొని త్రిభంగిలాగా నిలుచున్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాదముల మీదకి బ్రహ్మదేవుడు తల తాకించి, ఎలా బ్రహ్మపదము నాకు అంటూ, నాకెందుకయ్యా ఈ బ్రహ్మ పదవి, ఈ గోపాలుల యొక్క పాద ధూళి కణ రేణువుని నేను నా శిరస్సును దాల్చుకున్నా చాలు కదా, ఏమి భాగ్యము వీళ్ళు ఈరోజు చేసుకున్నది, నేను ఈరోజు కనిపెట్టాను స్వామి, నువ్వు చరాచర సృష్టికి మొత్తానికి అధినాథుడవు, యజ్ఞభోక్తవు, యజ్ఞభర్తవు, నువ్వు పరమేశ్వరుడివి, పరబ్రహ్మానివి అంటూ స్వామి యొక్క నిజతత్వం గురించి వేన్నోళ్ళ పొగుడుతూ ఆయన చేసినటువంటి తప్పును తెలుసుకొని నన్ను క్షమించు, మన్నింపమని శ్రీకృష్ణుడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి తాను సత్యలోకమునకు వెళ్తూ తాను మాయచేత అపహరించినటువంటి ఆ యొక్క గోవులను, బాలులను మరల బృందావనమునందు ఉంచి ఆయన మరల సత్యలోకమునకు వెళ్ళిపోవడం జరిగింది. వీరందరూ నిద్రలోంచి మత్తులోంచి మేలుకొని అక్కడికి నడుచుకుంటూ వస్తున్నటువంటి శ్రీకృష్ణుని చూసిన వారే, ఓ శ్రీకృష్ణ, అగో ఆవులన్నీ మరలా మా చెంతకు వచ్చాయి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తొందరగా వస్తే మనం చల్దులు తినేసి మనము ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నారు. కానీ శ్రీకృష్ణుడి యొక్క మాయ చేత వాళ్ళందరూ ఇప్పుడు సంవత్సర కాలం గడిచిపోయింది కదా, ఆ సంవత్సర కాలము వాళ్ళ యొక్క మరుపు చెంది వాళ్ళు 6వ సంవత్సరంలో ఉన్నట్టుగానే వాళ్ళు భావించుకున్నారు. ఈ వృత్తాంతం అంటే ఈ అఘాసురుణ్ణి చంపినది నిజానికి 5వ సంవత్సరంలోనైనా ఈ సంవత్సర కాలం పాటు ఈ గోపాల బాలురు, ఈ గోవత్సములు మొత్తము నిద్రావస్థ యందు బ్రహ్మదేవుని మాయ వల్ల ఉండటం వలన వారు లేచేటప్పటికి వారికి 6వ సంవత్సరం నడుస్తూ ఉండటం వలన అది 6వ సంవత్సరంలో జరిగిందని అనుకున్నారు. అందువల్ల దీన్ని కౌమార పౌగండ లీల అంటారు. ఈ యొక్క లీలను చదువుకున్న వారికి, విన్న వారికి
ఎవరు విన్నా ఎవరు చదువుకున్నా వీరందరికీ బ్రహ్మ తనంతట తానే దీనికి ఫలశ్రుతి చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు అఘాసురుని సంహరించడము, ఆప్తులైన గోపాల బాలులతో కూడి చల్ది ఆరగించడము, బ్రహ్మకు తానే అన్నింటి యందు అన్ని రూపములలో ఉండటము, తన లీలను చూపటం మొదలుగా గల ఈ కథను ఎవరు చదివినా విన్నా వారు కోరిన కోరిక తప్పక తీరుతుంది అని వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు తను ఫలశ్రుతి చెప్పాడనమాట ఈ అఘాసుర వృత్తాంతం గురించి. ఇంత పరమ పవిత్రమైనటువంటి కథను నిన్నటి రోజున మనము తెలుసుకుని ఉన్నాం. ఆ తర్వాత బలరామకృష్ణుడు పౌగండ వయస్సు వారై, అంటే 6 సంవత్సరాల కలవారే ఆసక్తితో పశువులను మేపుతూ గోపబాలులతో కలిసి బృందావనంలో విహరించసాగారు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఉదయాన్నే మేలుకొని వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేలుకొని లేగల మందలను తోలుకొని కృష్ణుని వద్దకు చేరాడు. కృష్ణుడు బలరాముడితో కలిసి గోపబాలకులు తనను పదే పదే పొగుడుతూ ఉండగా ఆలమందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో ఉన్న అన్ని ఋతువులలో పళ్ళు, పూలు, చిగుళ్ళు లభిస్తూ ఉంటాయి. పువ్వులలో తేనెలు పొంగి పొరలుతూ ఆయా తీయ తేనెలను త్రాగటానికి వచ్చి జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగా తిరుగుతూ ఉండగా ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని శ్రీకృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైన బలరాముడితో ఇలా అన్నాడు: అన్నా, ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా ఉన్నటువంటి పూలగుత్తులు పండ్ల భారంతో వంగిపోయి నీ పాదాలను స్పృశిస్తూ నమస్కరిస్తూ ఉన్నాయి. తమపైనున్న చిలుకలతో, ఓ దేవా, మా వృక్ష జన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించవలసింది అంటూ తమ కోరికను విన్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పూలు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్ల వరుసలన్నీ నీ పాదపద్మములకు మొక్కుతూ ఉన్నాయి. ఆయన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళందరూ కలిసి బృందావనంలో ఉన్నటువంటి అడవులలో చక్కగా గోవులను పెంచుకుంటూ ఆనందంగా ఆడుకుంటూ గడపాలని శ్రీకృష్ణుడు ఒక రోజున నిశ్చయించుకున్నాడు. అందువలన వీళ్ళందరూ కలిసి అడవిలోకి వెళ్ళటం ప్రారంభించారు. అయితే ఆ అడవిలో ఉన్న చెట్లను చూసినటువంటి శ్రీకృష్ణుడు బలరామదేవుడిని చూసి ఇలా అంటున్నాడు: అన్నయ్య, ఈ చెట్లను చూసావా? ఇవన్నీ కొమ్మల నిండా పూలతోనూ పండ్లతోనూ వంగిపోయినటువంటి ఈ వృక్షాలు, అంటే వృక్ష శాఖకి అంటే ఈ చెట్ల యొక్క ఉన్న కొమ్మలకి ఉన్నటువంటి పళ్ళ భారంతో ఈ కొమ్మలన్నీ వంగిపోయి ఉన్నాయి. ఇది ఎలా కనిపిస్తుందంటే అన్నయ్య, అవన్నీ నీ పాదాలకి వంగి నమస్కరిస్తున్నట్టుగా. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఊహాశక్తి, లేకపోతే తన యొక్క సృజనాత్మకత, తన యొక్క కళాత్మకమైన దృష్టి చూడండి. అన్నయ్య అంటే బలరామదేవుడు అన్నగారు కదా, గౌరవిస్తూ చెప్తున్నాడు. నువ్వు నడిచి వస్తూ ఉంటే అన్నయ్య, ఈ చెట్లన్నీ వాటి యొక్క పండ్ల భారంతో వంగి ఉంటే ఎలా ఉందంటే అవన్నీ నీ పాదాలను స్పృశిస్తున్నాయి, వంగి నీ పాదాలకి దండం పెడుతున్నట్టున్నాయి అన్నయ్య. అలాగే ఓ దేవా, అంటే బలరాముడిని ఉద్దేశించి, బలరామదేవా, మా యొక్క ఈ వృక్ష జన్మని పరిహరింపజేసి మాకు ఒక ఉత్తమ జన్మ, ఎందుకంటే ఈ జన్మలన్నీ తెలుసు కదా, మనం మాట్లాడుకున్నాం కదా భాగవత ప్రారంభంలో, అచలమైన జన్మ నుంచి చిన్నగా చెలించే జన్మకు వస్తాం. ఒక రాయిగాను రప్పగాను ఉన్న ఒక శక్తి, ఒక ధాతువులు, వాటి యొక్క అంటే ఏ పుణ్యాత్ముడో వస్తాడు, వాటి మీద కూర్చుంటాడు, లేదా ఏ శిలను ఏ పుణ్యాత్ముడో స్పృశించటం వలన, లేదా ఏ పుణ్యజలాలు ఆ శిలల మించి ప్రవహించటం వలన ఆ శిలలకి చైతన్యం వచ్చి చిన్నగా శిలలు కరిగి వాటిలో ఉన్న ధాతువులు ఒక రూపాంతరం, ఒక చెట్టుగాను ఒక వృక్షంగాను రూపాంతరం చెందుతాయి. కాలక్రమేణా ఆ వృక్షాలు కూడా అంటే అయాచితంగా ఎన్నో జీవాలకి సేవలు చేస్తూ ఉంటాయి. అంటే నీడనిస్తూ ఉంటాయి, వాటికి కాచే పళ్ళనిస్తూ ఉంటాయి, ఆకులని వేరొక జీవులకు ఆహారంగా అందిస్తూ ఉంటాయి. ఈ రకంగా అవి చేసిన సేవలకి చిన్నగా వృక్షం నుంచి ఒక జంతువుగా పరిణామం చెందుతూ ఉంటుంది. ఒక జంతువు నుంచి గొప్ప 4 కాళ్ళ జంతువుగా పరిణామం చెందుతుంది. 4 కాళ్ళ జంతువులోంచి ఇంకా ఒక గోవుగా, ఒక ధేనువుగా పరిణామం చెందుతుంది. ఆ ధేనువు నుంచి ఒక మనిషిగా పరిణామం చెందే, అంటే ఉత్తమ జన్మలు ఆ రకముగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ వృక్ష జన్మలలో ఉన్నటువంటి ఈ ప్రాణులన్నీ నీకు నమస్కరిస్తూ ఉన్నాయి అన్నయ్య. ఎందుకు అంటే మమ్మల్ని ఉత్తమ జన్మకి, అంటే నీ యొక్క పాదములను స్పృశించాము, మా యొక్క పాపములు ఏమైనా ఉంటే వాటిని నశింపచేసి మాకు ఉత్తమ జన్మ ప్రసాదించవలసిందిగా ఈ వృక్షమును నేను ఉన్నట్టుగా ఉందన్నయ్య. తమ కొమ్మలు అనే చేతులతో పువ్వులు పండ్లు నీకు సమర్పిస్తూ ఈ చెట్ల వరుసలన్నీ నీ పాదపద్మములకు చక్కగా మొక్కుతూ ఉన్నదన్నయ్య అంటూ ఆయన
తన అన్నగారికి చెప్తున్నాడనమాట. అంటే బలరామదేవుడు అంటే ఎంత ప్రేమో చూడండి. బలరామదేవుడు అంటే సామాన్యుడేమీ కాదండి. బలరామదేవుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే, పరమేశ్వరుడే, సంకర్షణుడు. అందుకోసమే మనం చెప్పే గోవిందనామాలలో సంకర్షణ అనే నామం. ఎందుకంటే ఆయన అతి వారిద్దరికి అభేదము. ఇద్దరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. అందువలన అన్నగారుగా ఉన్నాడు కనుక ఇప్పుడు సంకర్షణ దేవుడికి, బలరామదేవునికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట, ప్రకృతి మొత్తము నీ పాద పద్మములకు మొక్కుతూ ఉన్నదన్నయ్య అంటూ శ్రీకృష్ణుడు అంతటి వాడు బలరామదేవుని గౌరవిస్తూ అన్నాడు. అలాగే అన్నా, నీ పాదములు సోకి ఈనాడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమైపోయినది. రకరకాల తీగలు చెట్లు అన్నీ ఈనాడు నీ గోళ్లు తాకి ధన్యములైపోయినాయి. ఇక్కడ ఉన్న నదులు, పర్వతములు, పక్షులు, జంతువులు నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలము తాకిన గోపికల జన్మలు ధన్యములయ్యాయి. ఈ విధముగా అంటూ వనభూములలో ప్రవేశించి తన మిత్రులతో పాటు పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరములలోనూ పర్వత సానులపైన ఆనందంగా విహారం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరామదేవుడు చక్కగా వాళ్ళ యొక్క గోవులను అదిలించుకుంటూ, ఆ ఆలమందలన్నింటినీ అదిలించుకుంటూ వాటికి పచ్చికలను అందిస్తూ వాళ్ళందరూ ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా వారి యొక్క బాల్యమును గడుపుతూ ఉన్నాడు. వీళ్ళు ఎలా ఆడుకుంటూ ఉంటారంటే చూడండి, అసలు ఆ వర్ణనను ఎలా వర్ణించారో వ్యాసులు. ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంత చక్కగా చెట్లతోనూ, కొమ్మలతోనూ, ఆకులతోనూ, పళ్లతోనూ, సెలయేళ్లతోనూ, జలపాతములతోనూ ఉన్నటువంటి ఆ అడవులలో ఆ అన్నదమ్ములిద్దరూ గోప బాలకులతో కలిసి, ఆ యొక్క ఆలమందలతో కలిసి చక్కగా వనవిహారం చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, బాలకృష్ణుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు జుమ్ జుమ్ అని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో పాటు జుంకారాలు చేసేవాడు. అంటే మనం చూస్తుంటాం కదా, పిల్లలు ఎక్కడైనా ఉయ్యాల ఆడుతూ ఉంటే ఎక్కడైనా కోయిల కూవు అని కుయ్యగానే పిల్లలు కూడా కూవు అంటే మళ్ళా ఆ శబ్దాన్ని విన్నటువంటి కోకిల కూడా మరలా అదే శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంటుంది కదా. అట్లాగే ఈయన కూడా అక్కడ తుమ్మెదలన్నీ ఎగురుతూ ఉంటే అవి జుంకారం చేస్తూ ఉంటే ఈయన కూడా జుంకారం చేస్తున్నాడంట బాలకృష్ణుడు. అలాగే ఒక చోట కలహంస పంక్తులు క్రేంకారములు చేస్తూ ఉంటే వాటితో పాటు ఈయన కూడా, అంటే ఈయన ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. ప్రకృతిలోని ప్రతి శబ్దమును ఈయన అనుభవిస్తూ ఈయన కూడా దాన్ని మరల రిపీట్ చేస్తున్నాడు, మరలా చెప్తున్నాడు అనమాట. మరలా క్రేంకారాలు చేశాడు. ఆ చోట ఇంకో చోట నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే తాను కూడా తామర పూలు వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేసేవాడు శ్రీకృష్ణుడు. ఆ బాలకృష్ణుడు నాట్యం చూడండి, నెమళ్ళు నాట్యం చేస్తుంటే ఈయన కూడా వాటికి పోటీగా నాట్యం చేస్తున్నాడు. వేరొక చోట మదపటేనుగుల గుంపు మందమందగా నడుస్తూ ఉంటే తాను కూడా వాని వల్ల మెల్లమెల్లగా అంటే ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. ఆయన కూడా ఏనుగులు ఇలా నడుస్తూ ఉంటే ఆయన కూడా ఇలా నడుస్తూ ఉన్నాడు. ఒక్కసారి దాన్ని ఊహించుకోండి, శ్రీకృష్ణుడు మన కళ్ళ ముందే కదులుతూ ఉంటాడు ఈ యొక్క గద్యములన్నిటి చదువుకుంటూ ఉంటే. చక్రవాక పక్షులు, క్రౌంచ పక్షులు కోతలు పెడుతుంటే తాను కూడా వాటిని అనుకరించి అలాగే కోతలు పెట్టేవాడు. ఒకచోట పులులు, సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా మృగాలతో పాటు దూకుతూ పరుగులు పెడుతూ అలా తిరుగుతూ ఆ బలరామకృష్ణుడు ఇద్దరూ అంత ఆనందంగా ఆ అరణ్యంలో గడుపుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే ఆయన చూడండి, రాపూర్ణ చంద్రిక, రా గౌతమి గంగ, రమ్ము భాగీరథి రాజతనయ, రా సుధాజల రాశి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహరిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రామందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అనుచు మరియు నలుగు వాక్యలు గలగోవు లడవిలోన దూరమందు మేయ గనగ భీర భాష గడువునొప్ప జీరణ భీరజనులు వడగబెంపు నడగా. ఆయన చూడండి, ఆయనకి గోవులకి పెట్టుకున్న పేర్లు చూడండి ఎంత అద్భుతమైన పేర్లు. ఈయన వాటందరితో పాటు ఆనందంగా, సంతోషంగా ఆ మృగాలతో పాటు, ఆ పక్షులతో పాటు వాటిని అనుకరిస్తూ తన గోవులను అదిలిస్తూ ఉన్నాడనమాట. ఆ గోవులన్నీ అక్కడెక్కడో పచ్చిక బయళ్లలో మేస్తూ ఉంటాయి. ఈయన ఇటువైపు వెళ్దాం అనుకున్నప్పుడు వాటిని అదిలించడం కోసం ఇట్లా పిలుస్తున్నాడు అనమాట. వాటన్నిటికీ పేర్లు పెట్టుకున్నాడు ఈయన. ఎంత చక్కటి పేర్లు పెట్టుకున్నాడు చూడండి. ఒక్కొక్క ఆవు పేరు రాపూర్ణ చంద్రిక, ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక, ఇంకో ఆవు పేరు గౌతమి గంగ, రా గౌతమి గంగ, రమ్ము భాగీరథ రాజతనయ. రాజతనయ అంటే గంగాదేవి. ఆ రమ్ము భాగీరథి అని పిలుస్తున్నాడు. రాసుధాజల రాశి, రామేఘ బాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి. చూడండి ఎంత మంచి సుధాజల రాశి,
ఒక ఒక గోవు పేరు, మేఘబాలిక అనేది ఇంకొక గోవు పేరు, చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేది ఇంకొక గోవు పేరు, సురభి అది కూడా దేవతా దేనువు అనమాట. సురభి అది ఇంకొక దేవుని పేరు, రామనోహారిణి రా సర్వమంగళ, ఆహా పేరే ఎంత బాగుంది, సర్వమంగళాదేవి అమ్మవారి పేరు, సర్వమంగళ, రా భారతీదేవి, రాధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి ఇంకొక దేనువు పేరు శ్రీ మహాలక్ష్మి, రామందమారుతి, రమ్ము మందాకిని, రాశుభాంగి అనుచు మరియు నలుగు వాక్యల గల గోవు, ఆ పేర్లు గల గోవులన్నింటినీ ఈయన పిలుస్తూ ఉన్నాడనమాట. రండి మనం వెళ్దాం అంటూ పేరున పిలుస్తూ వాటినన్నింటినీ, ఆ ఆలమందలన్నింటినీ అదిలిస్తూ ఉన్నాడనమాట. అవన్నీ వింటూనే, ఆయన యొక్క మాట వింటూనే పరిగెత్తుకుంటూ వచ్చేసి శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతూ, శ్రీకృష్ణుని నాకుతూ, శ్రీకృష్ణుడి యొక్క పాదములను స్పృశిస్తూ శ్రీకృష్ణుడి చుట్టూనే ఈ గోవులన్నీ తిరుగుతూ ఉన్నాయి. అలా విహారం చేస్తూ ఉండగా అయితే గోపబాలకులు ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, పరుగు పందెములు వేసుకుంటూ, ఆ ఆటలలో వారు పరిగెత్తుకుంటూ వచ్చి బలరామకృష్ణులు తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలులను చూసి బలరాముడు కృష్ణుడు నవ్వుతూ వారితో ఆడుతూ, పాడుతూ, మాట్లాడుతూ, చేతులతో చెక్కిలిగింతలు పెడుతూ క్రీడించసాగారు. ఆ గోపబాలకుల అదృష్టం చూడండి. వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళకి దేనితోనూ పని లేదు. వాళ్ళకి ఆకలి దప్పిక వీటితో ఎంతసేపటికి శ్రీకృష్ణుడితోనూ బలరాముడితోనూ ఆటలే. ఇంకా ఆ ఆటలు కూడా చూడండి, పరుగు పందాలు అంటారు, కాసేపు పాటలు పాడుకుంటూ ఉంటారు, ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికో పరుగు పందెం వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే అగో అక్కడ బలరాముడు ఉన్నాడుగా, నేను వెళ్ళి ఆయన ముట్టుకోవాలంటూ ఒకడు అంటుంటాడు. ఎవరు ముందు ముట్టుకుంటే వాళ్ళే గెలిచినట్టు అంటారు. అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని తాకుతూ, వాళ్ళకి చక్కిలి గింతలు పెడుతూ, వాళ్ళని తంతూ గుద్దుతూ ఇట్లా చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా వేదాంత వీధులలో విహరించే విన్నాడు ఈనాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమ భోగి ఇప్పుడు చిగురాకు పక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగముల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు ఇక్కడ గొప్ప కొండ గుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఈనాడు గోపబాలలతో ఆటలాడి అలసిపోతున్నాడు. అన్ని లోకములకు ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు ఈనాడు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. మహామునీంద్రుల యజ్ఞములలో హవిర్భాగములను భుజించే భగవంతుడు అడవిలోని కాయలు పండ్లు తింటూ ఉన్నాడు. చూడండి ఆ రెండిటి మధ్య ఎంత కాంట్రాస్ట్, ఎంత భేదం ఉన్నదో. ఎటువంటి జీవితము భగవంతుడు జీవిస్తాడో ఆ జీవితానికి ఇప్పుడు గోపాలుడుగా శ్రీకృష్ణ భగవానుడు జీవిస్తున్న జీవితానికి ఎంత భేదం ఉన్నదో, ఎంత తేడా ఉన్నదో. వేదాంత వీధుల విహరించు విన్నాడి విహరించు గాంతార వీధులందు ఫణిరాజశయ్యపై బవళించు సుఖభోగి పల్లవ శయ్యలించు బవళించునప్పుడు గురుయోగి మానస గుహల గుర్మరు మేటి గుర్మరు నదీంద్ర గుహలోన గమలతోడ బెనగి కడుయు చతురుండా బీర జనులతోటి బెనగుడయ్యు. చూడండి ఎంత గొప్ప పద్యం వేశాడో పోతన గారు. వేదాంత వీధుల విహరించు విన్నాడు. ఆయన విహరించే వీధులు ఇటువంటి వేదాంతములు అంటే వేదములకి అంతములు, అంటే వేదము కూడా చెప్పలేనటువంటి ఏదైనా ఒక ప్రదేశం ఏమన్నా ఉంటే ఆ ప్రదేశాలలో ఆయన తిరుగుతూ ఉండే శక్తివంతుడు ఈ యొక్క పరబ్రహ్మము. ఆయన తిరిగేది వేదాంత వీధులు. ఆయన వేదములకు అంతమైన ఆ చివరలో ఎక్కడైనా ఉంటే ఆ వీధులలో తిరుగుతూ ఉంటే ఆయన ఈరోజు విపిన వీధులలో అంటే మట్టి కొట్టుకుపోయినటువంటి ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎవరు? ఆ స్వామి. మృదువైన ఆదిశేషుడు ఆయన శయ్యపై పరవళించే పరమ భోగి. ఆయన పడుకునే యొక్క శయ్య మామూలు శయ్య కాదు, సాక్షాత్తు ఆదిశేషుడు. అంటే మెత్తగా, అంటే పాము శరీరం ఎంత మెత్తగా ఉంటుందో తెలుసుగా, అటువంటి మెత్తటి శరీరం మీద పడుకునేటువంటి ఆ స్వామి ఈరోజు చిగురు ఆకుల పక్కన కేవలం ఆయన పడుకునే ప్రక్కల అంటే వాళ్ళు గోపాలుడు వాడు పడుకోవడానికి పక్కలే ఉండదు, కట్టిన బండరాళ్ల మీద కూడా వాడు తిరుగుతూ ఆడుకుంటూ పడుకుంటూ ఉంటాడు. అటువంటి ఆయన మళ్ళీ ఎలా గొప్ప యోగుల గురుయోగి మానస గుహల గుమ్మరు మేటి. గురుయోగి అంటే యోగులలోకెల్లా గురువులు, అంటే యోగులే చాలా గొప్పవారు. వాళ్ళలో కూడా ఇంకా పరమయోగులు ఎవరైనా ఉంటే ఆ యోగుల యొక్క గుహ్యంతరములలో అంటే మనస్సు అనే గుహలలో ఉండేటువంటి స్వామి ఈరోజు ఈ అరణ్యములలో ఉన్న గుహలలో తిరుగుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ గుహలలో వాళ్ళ మనస్సులనే గుహలలో ఎల్లప్పుడూ కొలువై ఉండేటువంటి స్వామి ఈరోజు అరణ్యములలో ఉన్నటువంటి గుహలలో తిరుగుతూ ఉన్నాడు. కమల తోడ బెనకి కడుడయ్య చతురుండా.
కమలతోడ అంటే కమలతోడ అంటే కమలాక్షి ఆ తల్లి ఆ లక్ష్మీదేవితో పాటు కమల అన్నదానికి లక్ష్మీదేవికి మరొక నామము కమల. మనకి సామాన్యమైన ప్రజాబాహుళ్యంలో ఉన్న నామము కూడా కమల అని మనం వింటూ ఉంటాం కదా. ఆ కమల అన్నదానికి ఏంటంటే లక్ష్మీదేవి పేరు. కమల కమలతోడ బెనగి కడుగుడయ్యు చతురుండ. ఆయన చతురుడు ఎవరు? కమలాక్షితోడు ఆ లక్ష్మీదేవితో ఆ క్రీడించి అలసిపోయేటువంటి ఆ చతురుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈనాడు గోపబాలులతో ఆటలాడి అలసిపోతున్నాడు. నకిల లోకములకల్లా నాశ్రయుండా ధీరుడు డలసి తరునీడలను ఆశ్రయించు. అఖిల లోకములకన్నింటికి ఆయనే ఆశ్రయం ఇస్తూ ఉంటాడు. ఆయనే ఆశ్రయం ఇవ్వటము అంటే ఈ యొక్క లోకములు పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, మరలా నశించిపోయి మరలా ఆయనలోకే కలిసిపోతూ ఉంటాయి. అందువల్ల వీటన్నింటికి ఆధారము ఆశ్రయము ఎవరు అంటే ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడే. అఖిల లోకములన్నింటికీ ఆశ్రయం ఇచ్చేవాడు ఈరోజు అలసిపోయి ఆ చెట్ల పక్కన పడుకుంటున్నాడు అనమాట. చెట్ల యొక్క కాంతులలో, చెట్ల యొక్క నీడలలో పడుకుంటున్నాడు. ఈనాడు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు. మహామునీంద్రుడ యజ్ఞములలో హవిర్భాగం యాగ భాగము యాచలించు లాహరించు మహాత్ముండు అడవిలోని ఫలముల లాహరించు. ఆయన తినేది మామూలు యొక్క భోజనాలు కాదు, ఆయన తినేది ఆయన యజ్ఞభోక్త. యజ్ఞములలో హవిర్భాగములను తీసుకుంటూ ఎంతో పరమ పవిత్రముగా. ఎవరైనా దయచేసి మ్యూట్లో లేకపోతే మ్యూట్లోకి వెళ్ళండి. సరిగ్గా వాయిస్ నా మాట వినపడట్లేదా అండి? ఆగుతూ వస్తూ ఉంది. మిగతా వారికి కూడా అలానే ఉందండి? అదే అడుగుతున్నాను. అలాగే ఉంది, కానీ మీరు ఎవరు మాట్లాడట్లేదని నాదే ఫాల్ట్ అనుకున్నా. అవును, నాకు క్లియర్ గానే ఉంది. పిన్ని మిగతా వాళ్ళు ఎవరికైనా నా మాట సరిగ్గా వినపడట్లేదండి అంటే నేను డిస్కనెక్టే మళ్ళీ కనెక్ట్ అవుతాను నా మాట మీకు సరిగ్గా వినపడకపోతే. నా మాట ఇప్పుడు వినపడుతుందండి? ఓకే. ఆ స్వామి అందరి యొక్క భోజనములను తినేవాడు కాదు. స్వామి ఆయన ఎలాగ స్వీకరిస్తాడు? అగ్ని ద్వారా వచ్చేటువంటి హవిస్సును మాత్రమే స్వీకరించేటువంటి యజ్ఞభోక్త. అలాగా ఇలాగా కాదు. ఆయనకి అర్పించవలసిన పదార్థములు ఏవైనా కానీ యజ్ఞములో మంత్రప్రయోక్తముగా విఘ్నులైనటువంటి పండితులైనటువంటి వేదమంత్రములు చదివేటువంటి బ్రాహ్మణులు వేదము చదువుతూ ఆయనకి సమంత్రోక్తముగా ఆయనకు హవిర్భాగములను అర్పిస్తే ఆ హవిర్భాగములను తీసుకునేటువంటి యజ్ఞభోక్త అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈరోజు అడవిలోని ఫలములను ఆరగిస్తూ కనిపిస్తున్నాడనమాట. అంటే ఎంత విచిత్రమైన పరిస్థితి ఈరోజు భూలోకంలో ఉంటున్నది అంటూ వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, దేవతలందరూ. అంటే ఒకరోజు 2 రోజులు ప్రతిరోజు ఆయన ఎంతో అద్భుతమైన లీలా విశేషములు అనమాట. పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా తిరుగుతూ అలా అడవులలోనూ చెట్ల మధ్యన తేనెలు తాగుతూ ఈ యొక్క పక్షులను అనుకరిస్తూ ఈ యొక్క జంతువులతో పాటు పోటీగా పరిగెడుతూ ఇంత అమాయకుడైనటువంటి గోప బాలకుడు ఎలా ఉంటాడో ఆ చేష్టితమును శ్రీకృష్ణుడు చేస్తూ ఉంటే దేవతలు కూడా నమ్మలేకపోతున్నారు. అసలు నిజంగా ఈయన భగవానుడైన బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా మాయలో పడిపోయాడు శ్రీకృష్ణుడు చేసేటువంటి చేష్టలను చూసి. ఈ బాలుడా ఆ యొక్క అఘాసురుణ్ణి చంపింది అంటూ ఆయనే మాయలో పడిపోయి ఆయన మరలా తెలుసుకునే విధంగా శ్రీకృష్ణుడి చేతనే లీలను చేయించుకోవాల్సి వచ్చిందనమాట. బ్రహ్మదేవుడు అంతటి వాడే బ్రహ్మదేవుడు అంతటి వాడే మాయలో పడిపోయి అంతగా నటించేస్తున్నాడు శ్రీకృష్ణుడు అంత చక్కగా. ఇక్కడ చూడండి, ఆ సమయంలో శ్రీకృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకుని తీసుకుని వెళతారు. చూడండి, కృష్ణుడి మీద వాళ్ళకి ఎంత అపారమైన ప్రేమో. శ్రీకృష్ణుడు అలసిపోతే వాళ్ళ వీపుల మీద ఆ శ్రీకృష్ణుడిని ఎత్తుకుంటారు. చూడండి, ఆయన ఎత్తుకున్నప్పుడు ఇప్పుడు ఉప్పు ఎక్కించుకోవటం అని చిన్నప్పుడు మనం పిల్లల్ని ఉప్పు ఎక్కించుకోవటం అంటే ఏంటి? ఆయన మన భుజం మీద ఎక్కించుకుని ఉంటే ఆయన యొక్క కుక్షి మన వీపుకు తగులుతుంటుంది. ఆయన కుక్ష ఏమన్నా సామాన్యమైన కుక్ష? దానిలో అనంత విశ్వములు ఉంటాయి, దాంట్లో అనంత బ్రహ్మాండములు ఉంటాయి. దాంట్లో
వాటిని తీసుకుంటూ వెళ్తున్నారనమాట ఆ గోపబాలులు. చూడండి వాళ్ళ యొక్క అదృష్టము, వాళ్ళ యొక్క వాళ్ళు పొందినటువంటి భాగ్యము. కృష్ణుడు సొమ్మసిల్లి నిద్రపోతే తమ ఒడిలో ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటారు. ఇంత వాళ్ళు చక్కగా, అయ్యో కృష్ణాన్ని వలసిపోయావా, రా నా ఒళ్ళో పడుకో అంటూ అక్కడ ఉన్న గోపబాలురందరూ ఆయన్ని తమ ఒళ్ళో పెట్టుకుని జో కొడుతూ ఉంటారు. ఎవరికంటే దక్కింది ఆ భాగ్యం? ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే, ఎన్నో జన్మలు మనం పుణ్యం చేసుకుంటే ఒక్కసారి ఆయనని మనం దర్శించుకోగలుగుతాం తిరుమలలో. కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? సాకార స్వరూపము, జీవముతో ఉన్నటువంటి స్వరూపము. ఆయన చూడగలడు, స్పర్శించగలడు, మాట్లాడగలడు. అటువంటి స్వామిని వాళ్ళ ఒంట్లో కూర్చోబెట్టుకొని నిద్రపోమంటున్నారు. లాలీ లాలీ అంటూ పాడినటువంటి అన్నమాచార్య ఎంత అదృష్టవంతుడో, ఎంత భావించి పాడాడో. ఆ రోజు ప్రతి గోపబాలకుడు ఒక అన్నమాచార్య అయిపోయాడు. చూడండి, ఒళ్ళో పడుకోబెట్టుకుని చక్కగా నిద్రపోయేటట్టు జోకొట్టేవాళ్ళు. శ్రీకృష్ణుడికి చెమటలు పోస్తే ఉత్సాహంతో చిగురుటాకులు విసురుతారు. ఆయనకి చెయ్యవలసినటువంటి షోడశోపచారాలు వాళ్లే చేస్తున్నారు. మనం చేస్తాంగా, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, నృత్యం దర్శయామి అంటూ మనము ఎన్ని షోడశోపచారాలు స్వామికి ఉంటాయో అన్ని షోడశోపచారాలు వాళ్ళు ఇప్పుడు అక్కడ చేస్తున్నారు శ్రీకృష్ణుడికి. సాకార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి, కరచరణాదులతో తిరిగేటువంటి స్వామికి వాళ్ళు అక్కడ షోడశోపచారాలు చేస్తున్నారనమాట. శ్రీకృష్ణుడికి చెమటలు పోస్తే కొందరు ఉత్సాహముతో చిగురిటాకులతో విసురుతున్నారు. శ్రీకృష్ణుడు కొంత దూరం నడిచి ఇంకా నిలబడలేకపోతే కాళ్ళు నొప్పులు పుట్టాయంటూ కొందరు ప్రేమతో ఆయన పాదములు ఒత్తుతారు. శ్రీకృష్ణుడి మీద ప్రేమతో ఎన్నో విధములుగా సేవలు చేస్తున్నారు. ఆ సేవలతో పూర్వజన్మలలో వారు చేసినటువంటి ఏమైనా పాపములుంటే పటాపంచలైపోతున్నాయి. అసలు వారు పాపం ఇంకేమున్నదండి? వాళ్ళకి ఇంకా పాపం ఉంటే అటువంటి పరమేశ్వరుడికి అన్ని సేవలు ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి అసలు పాపం అనేది లేదండి. వాళ్ళు ఇంకా మోక్షపు టంచుల చివరన అన్నాడు పోతన ఈ యొక్క దశమస్కందం ప్రారంభంలో. గోవులు ధేనువులు, పాలిచ్చు ధేనువులు తిరిగిన మోక్షపు చివరల అంచున, అంటే మోక్షము పైన కూడా, అంటే మోక్షమే కాదు, మోక్షము పైన ఇంకేదైనా ఉంటే ఈ యొక్క పాలిచ్చినటువంటి గోవులు అక్కడ తిరుగుతూ ఉన్నాయి అన్నాడు. అంటే మనకి ఈ గోపబాలులు ఎంతటి అత్యద్భుతమైనటువంటి స్థితిని పొందారో మనం చూడవచ్చును. అలా ఎన్నో విహారములు చేస్తూ ఉండగా శ్రీరాముడు బలరామకృష్ణులను చూచి ఒక బాలుడు అన్నాడు అన్నమాట. వాడి పేరు శ్రీరాముడు అన్న పేరు గల, ఆ పేరు చూడండి ఎంత బాగుందో. శ్రీరాముడు అంటే లక్ష్మీదేవిని అంటే లక్ష్మి అనుసరింపజేసేదనమాట. శ్రీరాముడు అన్న పేరు గల గోపబాలుడు బలరామకృష్ణుడు చూచి ఇలా అన్నాడు, మిత్రులారా, ఇక్కడికి దూరంగా తాటి చెట్లతో నిండిన ఒక వనం ఉన్నది. దానిపైన ఎన్నో తాటి పండ్లు ఎంతో పెద్దవి, ఒకదాని వెంట మరొకటి వాటంతట వాటిగా రాలుతూ ఉంటాయి. అయితే అందులో ధేనుకుడు అన్న ఒక రాక్షసుడు ఉండటం వల్ల ఎంత ధైర్యం కలిగిన వారు కూడా ఆ వనంలో ప్రవేశించడానికి జంకుతారు. ఆ ధేనుకుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. వాడు భయంకరమైన గాడిద రూపంతో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువులతో పాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసన వెదజల్లుతూ కొత్త కొత్త పండ్లు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అంటూ ఈ శ్రీరాముడు అక్కడ ఉన్న బలరామకృష్ణులకి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక దూరంగా తాటి చెట్లతో నిండిన ఒక వనం ఉన్నది. తాటి పళ్ళు ఉంటాయి దాని మీద, అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆ వనములు ఎంత పెద్దదంటే దాంట్లో ఉన్న తాటి చెట్లు చాలా పెద్దగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. అక్కడ తాటి పండ్లు ఎవ్వరూ కోయలేకపోవటం వల్ల వాటంతట అవే రాలి కింద పడుతూ ఉంటాయి. అంటే అన్ని పండ్లు ఉన్నాయన్నమాట. కానీ ఆ వనంలోకి ఎవ్వడూ ప్రవేశించలేడు. ఎందుకు ఆ మనుషులు కోయలేకపోతున్నారంటే దాంట్లో ఒక ధేనుకుడు అన్న ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు. వాడు గార్ధవ రూపంలో ఉంటాడు. వాడు గాడిద రూపంలో ఉంటాడు. అక్కడికి వచ్చిన ఎటువంటి మనుష్యులనైనా సరే వాడు తన బంధువులతో, అంటే వీడు ఎంత బలం ఉందో వాళ్ళ బంధువులకు కూడా సమానమైన బలాలు ఉన్నాయన్నమాట. వాళ్ళతో కలిసి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకొని తింటూ ఉంటాడు. ఎవడు? ఈ ధేనుకుడు అన్న రాక్షసుడు. అంటే చూడండి, తార్కిక తత్వ విచారం వచ్చినప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. వాటిని అంటే వీటికి ఆకర్షింపబడి ఎవడైనా ఆ వనంలో గనక వస్తే ఈ ధేనుకుడు అన్న రాక్షసుడు వాళ్ళ యొక్క బంధుగణములతో కలిపి వాళ్ళని భుజిస్తూ ఉంటాడు.
ఆ పండ్ల వాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటువైపుకి లాగేస్తూ ఉన్నాయి. ఎలాగైనా ఆ పండ్లు మాకు తినిపించండి అయ్యా, మీరు మహాబలవంతులు, మిమ్మల్ని సామాన్య రాక్షసులు అడ్డటం సాధ్యమా? చూడండి శ్రీరాముడు ఎంత చక్కగా కోరుకుంటున్నాడు ఆ కోరిక. మీరు నాకు అవి తినాలని ఎప్పటి నుంచో ఉన్నది బలరామ, మరి మాకు ఎలాగైనా సరే మాకు ఆ పళ్ళను తినిపించవు, మీరు మహాబలవంతులు, సామాన్యమైన రాక్షసులు మీకు ఏ పాటి అంటే అప్పుడు బలరామకృష్ణులు చిరునవ్వుతో దానిని అంగీకరించి వారితో పాటు ఆ తాళవనంలోకి ప్రవేశించారు. బలరాముడు తొందరగా ఆ తాళవృక్షములను పట్టుకుని తన భుజబలముతో మదించిన ఏనుగులాగా కదిలించగానే ముగ్గిన తాటి పండ్లు దబదబా నేల రాలాయి. ఆయన ఎవరు? ఈ సకల ప్రపంచములు మొత్తాన్ని తన పడగల మీద నిలబెట్టుకోవడం. సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అంటూ మనము పురుష సూక్తం చదువుకుంటాం కదా. సహస్ర శీర్ష పురుష, ఆయన ఎన్నో అనంతమైనటువంటి, అనంతుడు ఆయన పేరు, అనంతమైనటువంటి తలలతో అనంతమైనటువంటి చేతులతో ఈ బ్రహ్మాండములు మొత్తాన్ని భరించగలిగినటువంటి అనంతుడు ఆయన ఈరోజు బలరాముడుగా అంటే అమితమైన బలము చేత బలుడనియు, అందరి చేత రమ్యముగా ఎంతో అందంగా ఉండటం, అందరి చేత ఆకర్షించబడటం చేత తన రమ్యంగా ఉండటం వల్ల రాముడు, అందువల్ల ఆయన పేరు బలరాముడు అన్న పేరు కదా మనం అనుకున్నాము, మనం భాగవతంలో చదువుకున్నాము. ఆ రకంగా అంత బలంగా ఉన్నటువంటి బలరాముడు కేవలం తన చేతితో పట్టుకుని పెద్ద మదించినటువంటి తాటి చెట్లు, బాగా పెద్దగా బాగా బలంగా ఉన్నటువంటి తాటి వృక్షాన్ని తన చేతితో ఒక్కసారి ఊపాడంట, అంతే. అంటే అంత బలం అనమాట. కేవలం చేతితో ఒక్కసారి అట్లా ఊపంగానే ఆ యొక్క మగ్గిన తాటి పళ్ళని, ఆ చెట్టు మీద ఉన్న మా తాటి పళ్ళని దబ రాలిపోవటం ప్రారంభించాయన్నమాట. అయితే ఆ అడవి మధ్యలో ఉన్న గాడిద రాక్షసుడు పండ్లు రాలిన చప్పుడు విన్నాడు. వాడికి ఉన్న ఒకటే పని ఏంటి, ఎవడు వనంలో ప్రవేశిస్తాడా వాడిని ఎలా తిందామా అని. అందువల్ల ఇవి అంత ఎత్తు నుంచి మరి ఈ పళ్ళన్నీ నేల మీద పడిపోయేటప్పటికి ఆ శబ్దము ఆ గాడిద రాక్షసుడు గార్ధప రూపంలో ఉన్నటువంటి ధేనుకాసురుడి యొక్క చెవుల్లోకి వెళ్ళిపోయాయన్నమాట. వెంటనే వాడు ఆ శబ్దం ఎక్కడైతే వచ్చినదో ఆ శబ్దం వచ్చిన దిశగా ఆ శత్రువులని, అంటే ఈ లోపలికి వచ్చిన వాడు ఎవడో చంపేయాలన్న కోరికతో బయలుదేరాడు. భయంకరంగా విజృంభిస్తూ వస్తూ ఉన్న ఆ రాక్షసుడి కాలి తాకిడికి అక్కడ ఉన్న భూభాగము చెట్లతో సహా అదిరిపోయింది. వాడు గాడిద రూపంలో పరిగెడుతూ ఉన్నాడు. వాడి గిట్టలు భూమి మీదకి తగిలినప్పుడల్లా భూమి దబ అంటే భూమి మొత్తం ఊగిపోవటం ప్రారంభించాను. అంటే ఏదైనా బలమైన జంతువు పరిగెడుతూ వస్తుంటే ఆ యొక్క శబ్దానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వస్తువులు మొత్తం, అంటే భూమి ప్రకంపనలు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనము గజేంద్ర మోక్షంలో మనం చదువుకున్నాం కదా, ఆ ఏనుగులు పరిగెడుతూ ఉంటే ఆ ఏనుగుల పరిగెట్టేటువంటి ప్రకంపనలకి భయపడినటువంటి ఈ నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోవటము, అట్లా మన గజేంద్ర మోక్షంలో మనము కొన్ని వర్ణనలు విన్నాం కదా. అట్లా ఏదైనా భయంకరమైన జంతువు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆ భూమి ప్రకంపనలు చెందుతూ ఉంటుంది. ఆ భూ ప్రకంపనలకి చుట్టుపక్కల ఉన్నవన్నీ ఊగుతూ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే, ఒక ట్రైన్ వస్తుంది అనుకోండి, మీరు ట్రైన్ ఎక్కడో ఉండగానే మీరు పట్టాల దగ్గర కనుక చెవి పెట్టి వింటే ఆ యొక్క శబ్దము మీకు పట్టాలలోంచి వినపడుతుంటుంది. మన ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ పట్టాల మీద మనం చెవి పెడితే దూరంగా ఉన్న ట్రైన్ వచ్చే సంగతి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ శబ్దము ఆ ట్రాక్ ద్వారా ఎంత దూరమైనా వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ట్రైన్ నడుస్తున్నప్పుడు వచ్చే శబ్ద తరంగాలు చాలా దూరం వరకు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ గాడిద వస్తున్నటువంటి వేగమునకు అది పరిగెట్టుకుంటూ తన గిట్టలతో భూమిని తన్నుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ శబ్దముకి భూమి ఊగటం, అంటే భూమి ప్రకంపనలు చెంది చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు మొత్తం ఊగిపోతున్నాయి అన్నమాట. అతడు ఆ గాడిద రాక్షసుడు, ఆ ధేనుకాసురుడు ఎలా ఉన్నాడు, కత్తిరించిన చెవులతో భయంకరంగా నాట్యం చేస్తూ ఊగుతూ ఉన్న తోకతో పళ్ళు పటపటపట కొరుగుతూ కొవ్వెక్కి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. గోపాలకులు అందరూ బెదిరిపోయేటట్లు అతడు బలరామదేవుడిని వక్షస్థలం మీద వెన్నుకాళ్లతో జాడించి ఒక్క తన్ను తన్నాడనమాట. వాడికి ఇప్పుడు గుర్రానికి కానీ గాడిదకు కానీ ఈవెన్ ఆవుకు కానీ శక్తి వెనక కాళ్లలో ఉంటుంది. అందువల్ల చూడండి, ఎవరైనా పొదుగుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆవు వెనక కాళ్లతో ఒక్క తన్ను తంతదనమాట. అంటే చాలా బలం అనమాట అవి. ఇప్పుడు గాడిద కూడా ఏం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక్కి తిరిగి తన యొక్క రెండు కాళ్ళతో వెనక బలరామదేవుడి వక్షస్థలం మీద తన్నిందనమాట. ఆయన ఎవరు? ఆయన ఈ బ్రహ్మాండములు మొత్తాన్ని తన తలల మీద భరించేటువంటి వాడు. ఈ గాడిద దీని కాళ్ళతో తన్నే ఆయనకేమవుతుంది?
వెంటనే తన్నటంతో ఊరుకోక ఆ రాక్షసుడు బలరాముడిని కరవటానికి ప్రయత్నించాడు. కానీ బలరాముడు అందలేదు. ఇంకా చేసేది లేక ఆ రాక్షసుడు చొరచొర చూస్తూ ఇటొక తన్ను అటొక తన్ను తన్నటం ప్రారంభించాడు. కానీ అలా ఉంటూ ఉండగానే వాడి బలం క్షీణించిపోతూ ఉన్నది. బలరాముడు రౌద్రాకారం ధరించి ఆ గాడిద రాక్షసుడు 4 కాళ్ళు ఒక్క చేతితో కలిసి ఒడిసి పట్టుకుని మహావేగంగా గిరగిరా తిప్పుతూ నేలపై వాడిని ఒక్కసారి విసిరి కొట్టాడు. దాంతో ఆ వాడు నేల మీద పడటంతోనే వాడి ప్రాణము ఆ అనంత ఆకాశంలో కలిసిపోయిందనమాట. వాడిని మట్టు పెట్టేశాడు స్వామి. అలా చచ్చిన రాకాసి గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టు కేసి కొట్టాడు. ఇప్పుడు వీడికి చచ్చి కింద పడ్డాడుగా, వీడిని పట్టుకొని ఇసిరి కొట్టాడు ఒక చెట్టు మీదకి. ఆ చెట్టు ఇంకొక చెట్టుకు, ఆ చెట్టు ఇంకొక చెట్టుకు, అట్లా వరుసగా ఒక 10 తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి విరిగి పడిపోయాయి. అంటే అంత శక్తివంతుడు అనమాట బలరాముడు. చూడండి ఆయన చేతిలో ఉన్న బలము. చచ్చిన గాడిదని కొడితేనే కొన్ని 10 చెట్లు పడిపోయాయి, ఒకదాని మీద ఒకటి పడిపోయాయి. ఇలా ఎన్నో చెట్లు ఒకదాని దెబ్బకి ఒకటి మరొకటి సుడిగాలి దెబ్బకి విరిగిపోయినట్లే నేలపై కూలిపోయాయి. దారపు పోగులు మూల పదార్థమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం అల్లిక చేయబడుతూ ఉంటుంది. ఆ విధంగా పరమేశ్వరుని రూపము ఈ జగత్తు మొత్తమునకు మూల పదార్థం కాక ఈ సృష్టి అంతా అతని యందు అల్లిక చేయబడుతుంది. అటువంటి స్వామి సామాన్య రాక్షసుని ఇలా చంపడంలో ఆశ్చర్యం ఏముందో చూడండి. తంతువులందు జేలము విదంబునే పరమేశ్వరుని మూర్తి ఎందంతయు బుట్టునట్టు జగదీశ్వరుని అనంతుండు దైత్య మాతృని ఇట్లని చేయుట ఎంత పని. అద్భుతం ఏమంత మిసుమంతమైన వాడంతును బొందుటెట్లని అతని బంధులు గార్ధమంబులై. ఆయన ఎటువంటి తంతువులందు చేలము విదంబుననే పరమేశ్వరుని మూర్తి ఎందెంతయు బుట్టునట్టి జగదీశుండాతడు. అతడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు దీన్ని ఒక చొక్కా అనుకుందాం, ఇది ఒక షర్ట్, ఒక చొక్కా అనుకుందాం. ఈ చొక్కా దీనికి రూపం ఏ విధంగా వచ్చినది ఒక్కసారి ఆలోచించండి. ఈ చొక్కా ఎక్కడి నుంచైనా భూమిలోంచి ఉద్భవించిందా? చొక్కా రూపంలో ఉద్భవించిందా? లేదా ఆకాశం నుంచి ఉద్భవించిందా? లేకపోతే నీళ్లలోంచి ఉద్భవించిందా? ఈ చొక్కా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చొక్కాకి అస్తిత్వం ఏమిటి? అస్తిత్వము దారపు పోగు. ఎన్నో వందల వేల పోగులు ఒకదానికొకటి కలిగితే ఈ యొక్క వస్త్రం ఏర్పడ్డది. ఈ వస్త్రమునకు అస్తిత్వం ఏమిటి? దీని యందు ఉన్నటువంటి తంత్రి, దీని మందు ఉన్నటువంటి దారపు పోగు. దారపు పోగులు ఒకదాని తర్వాత ఒకటి నేను తీసేసాను అనుకోండి, ఈ యొక్క చొక్కాని మీరు చూడగలుగుతారు, ఈ వస్త్రాన్ని మీరు చూడగలుగుతారు. దీని అస్తిత్వం ఉంటుందా? ఉండదు. అలాగే ఈ సమస్త సృష్టి మొత్తానికి అస్తిత్వం ఏమిటి? మూల పదార్థమైనటువంటి పరబ్రహ్మము, ఆ పరమేశ్వరుడే మూల పదార్థముగా ఉంటాడు. ఆ మూల పదార్థమే ఒకదానికొకటి తగులుకొని మార్పు చెందుతూ ఈ యొక్క సృష్టి అన్న ఆస్తరణ ఏర్పడ్డది. దీనికి కారణము లోపల ఉన్నటువంటి దారము, లోపల ఉన్నటువంటి, ఇప్పుడు చొక్కాను చూస్తే మీకు దారం కనిపించదు, కానీ దీని అంతరంగా దారం ఉంది. ఈ యొక్క దారమును నేను ఒకదాన్ని తీసేస్తున్నాను అనుకోండి, దీని యొక్క అస్తిత్వం వెళ్ళిపోతుంది. అలాగే సృష్టి యందు మూల పదార్థమైనటువంటి పరబ్రహ్మము ఒకదానితో ఒకటి తగులుకొని దాని యొక్క కారణము మార్పు చెందుతూ ఈరోజు మీరు చూస్తున్నటువంటి వస్తు సంచయమైనటువంటి ప్రపంచం ఏర్పడ్డది. అంటే దీనికి అంతటికీ మూల కారణమైనటువంటి మూల పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడు ఈ రాక్షసుని చంపడమే అన్న పెద్ద గొప్పయ్య ఈ పరీక్ష మహారాజా. వీళ్ళలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చినా అవలీలగా స్వామి తీయగలుగుతాడు. ఎందుకంటే వీటన్నింటికి కారణమైనటువంటి మూలమే ఆయన, వీటన్నింటికి అస్తిత్వమే ఆయన వీటిని సంహరించడంలో పెద్ద పని ఏంటయ్యా? చూడండి, ఆ రాక్షసుడు చనిపోవటం చూసినటువంటి మిగిలిన బంధువులందరూ గాడిద రూపములతో శ్రీకృష్ణుడి పైనకి బలరాముడి పైనకి ఎగబడ్డారు. ఇక వీళ్ళందరూ మిగిలిన బ్యాచ్ అంతా ఉంది కదా, ఈయన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుగణములు అందరూ కూడా చెప్పాడు కదా, శ్రీరాముడు చెప్పాడు కదా, ఆయన ఒకడే కాదయ్యో ఆయన బంధువులు కూడా చాలామంది ఉంటారని. వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ ధేనుకాసురుడు ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే మిగిలిన వాళ్ళందరూ గాడిద రూపంలో మరలా శ్రీకృష్ణుడి మీదకి ఈ బలరామకృష్ణుడి మీదకి బయలుదేరారు. వాళ్ళు ఎంతసేపు వచ్చిన గాడిదలు వచ్చినట్టుగా వాటి వెనక కాళ్ళు పట్టుకోవటం, గిరగిరా తిప్పడం, నేలకేసి కొట్టడం, ఇక అంతే. తాటి చెట్ల తలపైకి విసిరి కొడుతున్నారు అన్నదమ్ములిద్దరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఇప్పుడు మనకి అదేం పెద్ద కష్టంగా అనిపించదండి, ఎందుకంటే ఒక పెద్ద అగ్నిగుండం వెలుగుతూ ఉన్నది. దాన్ని చూసినటువంటి పురుగులు, కొన్ని లక్షల పురుగులు వచ్చేసి అగ్ని వైపుకు పరిగెత్తాయి అనుకోండి, అగ్నికి ఆ పురుగులన్నింటినీ మాడి మసి చేయడం అన్న పెద్ద విశేషమైన పని.
అవలీలగా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నిశక్తి అటువంటిది. ఎంతటి దాన్నైనా దహించగలిగేటువంటి శక్తి అగ్నిశక్తి. అగ్నికి వాటిని దహించడం పెద్ద కష్టమా? మిడతల దండు అగ్ని మీద పడితే ఏమవుతుంది? బూడిదవుతాయి. అలాగే పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుని మీదకి తన భుజబలంతో పరిగెత్తినటువంటి రాక్షసులు కూడా అగ్నిలో పడ్డటువంటి శలభములు అంటే మిడతల వలె అలా మాడి మసైపోతున్నారనమాట. ఆ విధంగా ఎన్నాళ్ళ తర్వాత ఆనాడు దేనుక వనంలో గోపకులు ఆ తాటి తండ్లు ఆ తాటి పండు తనివి తీనా తిన్నారు. ఆవులు ఆ వనంలో పచ్చికలు కడుపు నిండా మేశాయి. దేనుకాసురుని చంపిన స్వామి భక్తుల పాలి కామధేనువై ఉండగా వారి కోరికలు తీర్చటము ఎంత పని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క పదంతో మనకి జరిగిన వృత్తాంతమంతటికి తత్వ విచారాన్ని చెప్పేశాడు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చటము, ఇక్కడ ఎవరు ఫస్ట్ కోరిక. ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే మన జీవితంలో కూడా దీనికి తత్వ విచారానికి కనుక ఒక అడుగు మనం వెనక్కి వేసి ఆలోచిస్తే అసలు ఈ లీల వృత్తాంతం కనుక ఎందుకు భగవానుడు ఎందుకు చేశాడని కనుక మనం ఆలోచిస్తే, భగవంతుడికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కోరికలు అంటూ ఉంటాయి. అవన్నీ ఇంద్రియాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కడికి కోరికలు లేకుండా ఎవ్వడూ ఉండడు. నాకు ఒక సొంతిల్లు ఉండాలి, నాకు కొంత బంగారం ఉండాలి, నాకు కొంత ద్రవ్యం ఉండాలి, ఇలా అందరికీ రకరకాల కోరికలు ఉంటాయి. అయితే ఈ కోరికలను నెరవేర్చుకోవటం కోసము మనము ప్రయత్నపూర్వకంగా మనము భగవంతుడిని ఆశ్రయించకుండా మన ప్రయత్నముల చేత మనము కోరికలను ఆపాదించుకోవటం కోసము, కోరికలను మనము చేజిక్కించుకోవటం కోసం గనక మనం ప్రయత్నిస్తే అవన్నీ ధేనుక వనంలోకి ప్రవేశించిన మానవుడిలాగా వెళ్తాయి. ఇప్పుడు ధేనుక వనంలోకి ప్రవేశించిన మానవుడి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న ధేనుకాసురుడు, అక్కడ ఉన్న తాళవనంలోకి ప్రవేశించిన మానవుడిని చూసినటువంటి ధేనుకాసురుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న బంధువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినేసేస్తున్నారు. అంటే తినటం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక కోరికతో మనం ఎప్పుడైనా ఆగుతామా చెప్పండి? ఎప్పుడూ ఆగం. ఒకటి సాధించిన తర్వాత ఇంకొకటి కావాలనుకుంటాం, ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి జరగాలనుకుంటాం. ఎప్పుడూ కోరికలు లేకుండా మనం ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచిగా ఆడపిల్ల అయితే మంచి భర్త రావాలి, అలాగే ఒక మంచి బాలుడే ఉంటే మంచి భార్య రావాలి, మంచి కోడలు రావాలనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి సంతానం కావాలి, వాళ్ళకి మళ్ళీ మంచిగా చదువులు కావాలనుకుంటాం, మనకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాము, మనకు డబ్బులు రావాలనుకుంటాం. ఇలా ఎన్నో పుంఖానుపుంఖాలుగా మనకు కోరికలు వస్తూ ఉంటాయి. మన మనస్సుని, ఇప్పుడు మనిషి యొక్క కాలచక్రం ఎలా నడుస్తూ ఉంటుంది? కోరిక తీరితే సంతోషం, తీరకపోతే దుఃఖం, కోపం, ఇలానే కాలం మొత్తం నడుస్తూ ఉంటుంది మనిషికి. ఇలా పుంఖానుపుంఖాలుగా కోరికలు వస్తూ ఉంటాయి. మనిషిని ఇంకా భగవంతుడి మీదకి మరల్చకుండా తన ఇంద్రియములతో మనిషిని తినేస్తూ ఉంటాయి. ఇంకా ఇంద్రియాలు కోరికలతో మనిషి యొక్క మనస్సు మొత్తం నిండిపోయి ఇంకా భగవంతుడి మీద ఆలోచన కానీ, అసలు ఏది మంచి ఏది చెడు లేకుండా వాడు ఇలానే కాలంలో మడిసిపోతూ ఉన్నాడు. ఏది మంచి ఏది చెడు లేకుండా వాడు కాలంలో మడిసిపోతూ ఉంటాడు. ఇంకా వాడు బయటికి రాలేడు. ఆ సుడిగుండంలో చుట్టుకున్నవాడు కనుక ఎలా ఉంటాడో కోరికలలో మునిగిపోతున్నవాడు, అంటే ఈ తాళవనంలోకి ప్రవేశించిన మానవుడిలాగా అనమాట. అక్కడ ఉన్న బంధువులు ధేనుకాసురుడు అంటే అనంతమైనటువంటి బంధువులు, ఈ కోరికలే అనంతమైన ఇంద్రియములుగా వాడిని వచ్చి పీడిస్తూ ఉంటాయి. ఇంకా వాడికి ఈ కోరిక తీరిందా, ఇంకొక కోరిక, ఈ కోరిక తీరలేదా, ఎందుకు తీరలేదు, దీనికి తీరకుండా ఉండటానికి కారణం ఎవడు? వాడిని పట్టేయాలి. వాడు నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు చేయలేదు, వాడు నన్ను ఎందుకు గౌరవించలేదు, లేదా వాడు నన్ను ఎందుకు పొగడలేదు, ఇలా ఒకడి మీద కోపం పెట్టుకోవటం, లేకపోతే కోపము, క్రోధము, ఆవేశము, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకుంటూ వస్తాయి. ఇవన్నీ అన్నదమ్ములు లాంటివి అనమాట. కోపానికి ఇప్పుడు ఫస్ట్ కామం పుట్టుతుంది. మొదట ఏదో కోరిక కోరుకుంటావు, ఆ కోరిక తీరకుండా ఎవడో ఒకడు అడ్డం పడతాడు. ఆ అడ్డం పడ్డవాడి మీద నీకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఈర్ష, అసూయ, వాడికి ఏదో కీడు జరగాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఆగకుండా ఒక ఇంద్రియం తర్వాత ఒక ఇంద్రియం వాడిని పట్టి లోపలికి లాగేస్తూ ఉంటాయి. ఇలా పడకుండా శ్రీరాముడు అన్నవాడు ఏం చేశాడు? పరమేశ్వరుని అడిగాడు, నాకు ఆ కోరిక తీర్చుకోవాలనుంది, నాకు తీరుస్తావా అంటూ పరమేశ్వరుని అడిగాడు. పరమేశ్వరుడు ఎటువంటి వాడు? భక్తుడు కోరిన కోరికలను తీర్చేటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకోసం పరబ్రహ్మాన్ని అడిగినటువంటి కోరిక స్వచ్ఛమైనదైతే ఈశ్వరుడు నీకు ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు? ఇంద్రియములు నీ మీద దాడి చేయకుండా పరమేశ్వరుడు వచ్చి అడ్డుకుంటాడు. మొట్టమొదట ఇంద్రియాలు వచ్చి నిన్ను అడ్డం పడకుండా తను నీకు కోరికను ప్రసాదిస్తూనే నీ మీద ఇంద్రియాలు వచ్చి దాడి చేసి నిన్ను మరలా కోరికలన్న ఊబిలోకి వెళ్లకుండా ఎవడైతే నీకు ఈ కోరికను ప్రసాదిస్తున్నాడో వాడి మీద నీకు భక్తి ఉండేలాగా చేయడానికి పరమేశ్వరుడు
ఆ ఇంద్రియములు నీ మీద దాడి చేయకుండా పరమేశ్వరుడు ఎలా అయితే ధేనుకుడు ఆ గోపబాలులను చంపకుండా అడ్డుకున్నాడో, ధేనుకుడు గోపబాలను చంపకుండా పరమేశ్వరుడు బలరాముడు శ్రీకృష్ణుడు ఎలా అడ్డుకున్నారో, అలా ఈశ్వరుడు ఇంద్రియములను నిన్ను నశింప చేయకుండా, నువ్వు మరలా ఇంద్రియములలో పడి ఎన్నో జన్మలు ఎత్తకుండా పరమేశ్వరుడు దాన్ని ఆపి నీకు ఏది కృతమో, నీకు ఏది పొందాలో అది నీకు అందజేస్తూ ఉంటాడు ఈశ్వరుడు అన్నది ఈ యొక్క కథ యొక్క పరమార్థం. ఈ యొక్క లీల యొక్క పరమార్థం. కథ అనటం తప్పు. ఈ యొక్క లీల యొక్క పరమార్థం, పరమేశ్వరుడు చేసినటువంటి లీల యొక్క పరమార్థం. ఆనాడు ధేనుకవనంలో గోపకులు చూడండి, ధేనుకాసురుని చంపిన స్వామి భక్తుల పాలి కామధేనువై ఉండగా వారి కోరికలు తీరటము ఎంత పని అంటే, కోరేటప్పుడు ఎవరిని అడగాలి? కోరిక కోరటం తప్పు కాదు, కానీ ఆ కోరిక నెరవేర్చుకునే పద్ధతి ఏదైతే ఉందో అది ఈశ్వరుడి యొక్క పాద పద్మములను ఆశ్రయించకుండా కేవలము నీ భుజబలంతోనూ నీ అహంకారంతోనూ, లేకపోతే నువ్వు కావాలనుకున్నావని అంటే మంచి చెడ్డలు ఎంచక. ఎందుకంటే భగవంతుని అడిగే కోరిక మనము తుచ్చమైన కోరికలు అడగం కదా. అంటే పక్కవాడు నాశనమైపోవాలను, లేకపోతే పక్కవాడు బాధపడే కోరికలను అడగటానికి నీ మనస్సే అంగీకరించదు మొట్టమొదట. ఎందుకంటే భగవంతుని నేను ప్రశ్నిస్తే నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు? అది నీది కాదు. ఉదాహరణకి ఎవడో ఏదో కష్టపడి ఏదో ఒక పొలం కొనుక్కున్నాడో, లేకపోతే ఒక ఏదో కొనుక్కున్నాడు, దాన్ని నువ్వు లాక్కోవాలనుకుంటున్నావు. అది వెళ్ళి లాక్కోవాలనుకున్నప్పుడు భగవంతుడు నువ్వు ఏమని అడుగుతావు? వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు నేను లాక్కుంటానో నాకు ఇచ్చేయమని అడగగలుగుతావా? భగవంతుడిని అడగలేవు. అందువల్ల భగవంతుడిని అడిగేది కోరిక ధర్మమైన కోరిక ఉంటుంది కనుక నువ్వు ఎప్పుడు భగవంతుణ్ణి నీ కోరికతో అనుసంధానం చేస్తూ ఉండాలి. అందువల్ల ఏమవుతూ ఉంటుంది? నువ్వు అడిగే కోరిక కూడా ధర్మబద్ధమవుతూ ఉంటుంది. ధర్మబద్ధమైన కోరికను భగవంతుడు ఎల్లప్పుడూ తీరుస్తాడు. అది ఇక్కడ చెప్పే ఉద్దేశం అనమాట. ఆ శుభ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించి దేవదందువులు మ్రోగించారు. అప్పుడు కృష్ణుడు అన్నగారితోనూ గోపబాలకులతోనూ గోవులతోనూ కలిసి గోకులానికి తిరిగి వచ్చాడు. గోపబాలకులు అందరూ బలరామకృష్ణుల పరాక్రమములను ప్రవర్తనను ప్రస్తుతించారు. గోకులంలో గోపికలు గోపకుమారుడైనటువంటి శ్రీకృష్ణుడి కన్నుల పండుగగా చూచారు. ఆ శ్రీకృష్ణుడు గోధూళి ఆవరించినటువంటి తల వెంట్రుకలపై నెమలి పింఛం ధరించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గోపద రేణు సంకలిత కుంతల బద్ద మయూర పించు నుద్దీప మందహాస శుభదృష్టి లసన్ముకు నవ్య పుష్ప మాల పరిపూర్ణు గోపజన లాలిత వేణూరవరాభిరాము నా గోపబాల కుమారన్ గని గోపసుతులను నయనోత్సవంబుగన్. వాళ్ళ కన్నులు నిండిపోయేటట్టుగా నయనోత్సవంబు అంటే కళ్ళ పండుగగా స్వామి ఎలా కనిపించాడు? ఆయన గోవుల యొక్క గోధూళి ఆయన శరీరం మొత్తమును ఆవరించి ఉండగా, అంటే గోవుల వెనక వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే గోవులు ముందు నడుస్తూ ఉంటాయి. ఆ యొక్క గోవుల గిట్టలు నడిచేటప్పుడు లేచినటువంటి గోధూళి ఆయన శరీరం మొత్తాన్ని పట్టేసి ఉన్నటువంటి స్వామిని చూశారు వాళ్ళు. అలాగే ఎటువంటి స్వామిని చూశారు? ఆయన యొక్క పింఛము, నెమలి పింఛము పైన ఉన్నటువంటి స్వామి. అలాగే ఆయన వేణువుతో పట్టుకుని వేణువును ఊదుతూ వేణునాదం చేస్తూ ఉన్నటువంటి స్వామిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క కన్నులు నిండిపోయేంతగా, అంటే కన్నులకి ధన్యత కలిగేంతగా, మనం అంటాం చూడు, నేను ధన్యత చెందాను అంటాను కదా, అలాగా ధన్యత చెందే విధంగా స్వామి అక్కడ వాళ్ళందరికీ కనిపించాడు. ఆ విధంగా స్వామి ఒకరోజు గోపకులతో కలిపి గోవులను తోలుకుంటూ అడవికి వెళ్ళాడు ఒక రోజున స్వామి. కానీ ఆ పూట బలరాముడు మాత్రం వెళ్ళలేకపోయాడు. తీవ్రంగా ఉన్న ఎండలో గోవులు గోపాలులు దాహముతో తప్పించి సొమ్మసిల్లిపోయారు. వారంతా యమునా నది మడుగులో విషం కలిసిన నీళ్లు తాగి ప్రాణములు కోల్పోయి పడిపోయారు. యోగీశ్వరులకు ప్రభువు యోగులందరికీ వందనీయుడు అయిన శ్రీకృష్ణుడు తన చూపులతో అనే అమృత వర్షముతో పశువులను గోపకులను మళ్ళా బ్రతికించాడు. వాళ్ళందరూ శ్రీకృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్లకు వెళ్ళిపోయాడు. మహారాజా, కాళీయుడు అనే నాగుని చేత విషముతో నిండిపోయిన కాళిందీ నదిని పరిశుద్ధం చేయటానికే శ్రీకృష్ణుడు సంకల్పించాడు. కాళిందీ నది వల్ల జలాల వలె నీలవర్ణుడైన శ్రీకృష్ణుడు కాళీయుడు అనే మహాసర్పమును కాళిందీ నది నుంచి వెళ్ళగొట్టాడు అంటూ ఒక 2-3 వాక్యాలలో సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని అన్నాడంటే, ఒక రోజున ఇలానే వీళ్ళందరూ ప్రతిరోజు అడవులకు వెళ్ళటం, ఆనందంగా తిరుగుతూ ఉండటం ఇలా జరుగుతుండగా ఒకరోజు బలరామదేవుడు శ్రీకృష్ణుడితో పాటు అడవికి ఒకరోజు వెళ్ళలేదు. కానీ గోపబాలురు శ్రీకృష్ణుడు అందరూ కలిసి ఆ రోజు గోవులనంతటినీ మేపటం కోసం అడవికి వెళ్ళారు. ఒక రోజున
వీళ్ళందరికీ ఎండకి బాగా అలసిపోయిన వాళ్ళే అక్కడ కాళింది నది యొక్క మడుగు దగ్గర దాహం తీర్చుకుందామని ఈ గోపబాలురందరూ దాహం తీర్చుకుందామని నీళ్లు తాగి వెంటనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు వదిలేశారు. ఎందుకు అంటే అక్కడ ఆ నది మడుగులో విషం కలిసిన నీళ్లు. ఆ విషం ఎవరి నుంచి వచ్చినది? అక్కడ ఉన్న ఆ మడుగులో తలదాచుకున్నటువంటి కాళీయుడు అనే నాగుని విషము చేత నిండిపోయినదనమాట ఆ నది. ఆ కాళింది నది యొక్క మడుగులో ఆ నీటిని తాగి వీరందరూ ఇలా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈయన పరాత్పరుడు పరబ్రహ్మ కేవలం తన కంటి చూపు చేత, తన యొక్క కంటి చూపు నుంచి పుట్టిన అమృత ధారల చేత వారి అందరినీ మరల బ్రతికించాడు స్వామి. అంటే స్వామి శక్తికి ఇవన్నీ అశక్తములా అండి. కేవలం తన యొక్క కరుణామృత దృష్టి వారి యందు ప్రసరించగానే వారందరూ మరల జీవితులయ్యి ఆయన మనకు పునర్జన్మను ప్రసాదించాడు అనుకుంటూ సంతోషించి ఆ గోపాల బాలును మరల ఇళ్ళకి వెళ్ళిపోయారు. అయితే ఈ స్వామి కాళింది నది జలములను విషతుల్యం చేస్తున్నటువంటి కాళీయుడనే నాగుపాముని ఈయన వెళ్ళగొట్టాడు. ఈ కాళింది నది నుంచి శ్రీకృష్ణుడు కాళింది నది నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు వెంటనే ఆపి, స్వామి నాకు ఈ యొక్క విశేషణం ఏంటో పూర్తిగా నాకు తెలియచేయండి. ఆ లోతు తెలియని కాళింది నదీ జలం నుండి మాధవుడు ఎంతటి నేర్పుతో సర్పరాజును వెళ్ళగొట్టాడో, ఆ అహీంద్రుడు అహంకారమును స్వామి ఎలా అణిచివేశాడో, అసలు ఆ నదిలో ఆ పాము అంతకాలం ఎందుకు దాక్కున్నదో నాకు తెలియజెప్పవలసినది అంటూ వెంటనే పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడిగాడు. చూడండి, మనం అందరము వింటూ ఉంటాము, కానీ ప్రశ్న అనేది ఎప్పుడు అడగగలుగుతాము? ఆ ప్రశ్న అనేది అడగగలిగేది ఆ యొక్క వినేటప్పుడు మనము ఎంత శ్రద్ధగా వింటున్నాము, ఆయన చెప్పేటువంటి ఆ ధారా ప్రవాహంలో ఆ యొక్క కరుణామృతమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క లీలా విలాసముల మీద ఆయన మనస్సు ఎంత తగులుకుని ఉంటే అప్పుడు ప్రశ్న అడగటం అనేది సంభవిస్తూ ఉంటుంది. అందువలన ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి అలా చెప్పి ఒక 2-3 వాక్యములలో కాళీయుని శ్రీకృష్ణుడు నది నుంచి వెళ్ళగొట్టాడు అన్న 2-3 వాక్యములను చెప్పి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే ఆయన్ని ఆపి, దయచేసి దానిని సవిస్తరముగా నాకు తెలియజేయవలసినది అంటూ మరలా పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడగటం జరిగింది. వెంటనే మహారాజా విను, యమునా నదిలో ఒక మడుగు ప్రత్యేకముగా ఉన్నది. కాళీయుడనే నాగేంద్రుని విషజ్వాలల చేత అది ఎప్పుడు తొకతొకలాడుతూ ఉన్నది. ఆ మడుగు పైన ఎగిరే పక్షులు కూడా విషప్రభావములోనే అందులో చచ్చిపడిపోతూ ఉంటాయి. ఆ మడుగు కెరటముల నుండి చెలరేగిన నీటి తుంపరలతో కూడిన గాలి సోకితే చాలు ఏ ప్రాణులైనా సరే అప్పటికప్పుడు పడి చచ్చిపోవలసినదే. ఆ మడుగులో నీరు ఎప్పుడు ఉడికిపోతూ పొంగిపోతూ ఉంటుందన్నమాట. అంటే అంటే ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వాటర్ ఇప్పుడు చూడండి, అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి భగవంతుడు విధించిన శిక్ష చూడండి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేస్తే అంటే పర్యావరణమును కనుక మనం పర్యావరణ కాలుష్యానికి పరమేశ్వరుడు విధించిన శిక్ష, కాళీయుడికి పరమేశ్వరుడు ఏ శిక్ష అయితే విధించాడో అదే శిక్ష పర్యావరణ కాలుష్యానికి చేసే ప్రతి ఒక్కళ్ళకి విధించబడుతుందన్నమాట. చూడండి, అప్పట్లో అంటే ఎంత గొప్పదో మన యొక్క సిద్ధాంతములు. మనము ప్రకృతిని ఎంత గౌరవించాలో, ప్రకృతిని ఎంత ప్రేమించాలో ప్రతి ఒక్క అధ్యాయం మనకి చెప్తుందన్నమాట. కాళీయుడు చేసిన పని ఏంటంటే తన యొక్క విష జ్వాలల చేత, తన యొక్క విషము చేత ఆ కాళింది నది మడుగు మొత్తాన్ని విషతుల్యం చేశాడు. అందువల్ల అది ఎప్పుడు బుడబుడబుడలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా అగ్నిపర్వతాలు అంటే ఏదైనా వల్కానిక్ బేసెస్ దగ్గర ఉన్న సరస్సుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ సరస్సుల్లో ఉన్న నీళ్లు కూడా బుడబుడ, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది లోపల. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల అవన్నీ బుడబుడబుడబుడబుడు వస్తూ ఉంటాయి ఆ మడుగులు మొత్తం. అదంతా ఒక రకమైనటువంటి స్మెల్, ఒక రకమైన వాయువు వస్తుంటే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంటుందన్నమాట వాటి నుంచి. అది పాయిజనస్ గ్యాస్. అలా ఉందన్నమాట ఇప్పుడు ఆ యొక్క కాళింది నది మడుగు. ఆ లోపల ఉన్నటువంటి ఆ పాము యొక్క కాళీయుడి యొక్క విషముల వల్ల ఆ యొక్క మడుగు మొత్తము బుడబుడబుడబుడలు ఆడుతూ ఉన్నదన్నమాట. ఆ యొక్క వాసనకి, ఆ యొక్క విషము యొక్క వాసనకి పైన తిరుగుతున్న పక్షులు కూడా వాసన చూసినటువంటివి మొత్తము అలా నేల మీద పడిపోతూ అలా వచ్చేసి ఆ సరస్సులో మడుగులు పడిపోతూ ఉంటాయి అన్నమాట. విషపు వాయువులకి అనమాట.
ఆ మడుగును చూసి శ్రీకృష్ణుడు అంతటి వాడు నిర్ఘాంత పడిపోయాడు. దుర్మార్గులను అణిచివేయడానికి అవతరించిన ఆ మహాపరాక్రమంతుడికి తీవ్రమైన కోపం వచ్చింది. సర్పం విషముతో నిండిన ఆ నదీ జలంలో దోషమును పోగొట్టి మళ్ళీ నదిని నిర్మల జలములతో ఉండేటట్టు చేస్తానని నిశ్చయించుకున్నాడు. చూడండి, ఎవడైతే వాడెవడైనా కావచ్చు, ఎంత శక్తిమంతుడైనా కావచ్చు, ఎవడైతే ప్రకృతిని పర్యావరణాన్ని కాలుష్యం చేస్తాడో భగవంతుడికి వాడి మీద ఎంత కోపం వస్తుందో చూడండి. ఆ మడుగు ఉన్న పరిస్థితిని చూసి శ్రీకృష్ణుడు అంతటి వాడు చెలించిపోయాడు. అంటే ఇప్పుడున్న దుస్థితిని చూసి భగవంతుడు ఎన్ని అనుకుంటున్నాడు. అందువలనే కదా మనకి ఈ కష్టాలు, ఈ నష్టాలన్నీ మనం చేసే పాపాల వలన, మనం చేసేటువంటి మనుష్యులుగా మనం చేసేటువంటి కర్మల వల్లనే కదా. ఇక్కడ కార్చిచ్చులు అంటాము, అక్కడేమో వైరస్లు అంటాము. ఇలా మనుష్య జాతి మొత్తం నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే మనం చేసే తప్పులే. భగవంతుడు మనకేసే పనిష్మెంట్లకి మనమే బాధ్యులం. చూడండి, మనం ప్రకృతిని హింసిస్తే ప్రకృతి మరలా మన తిరిగి హింసిస్తూ ఉంటుంది. దానికే మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాం. ఇదే ఇక్కడ జరుగుతూ ఉన్నదనమాట. అక్కడ కాళీయుడు ప్రకృతిని హింసించాడు. ఆ నీటిని విషంతో నింపాడు. అందువల్ల భగవంతుడంతటి వాడికి తీవ్రమైన కోపం వచ్చి ఆ నదీ జలాలకి వాడి చేత వచ్చిన దోషాన్ని పోగొట్టి నిర్మల జలాలు, అంటే మరలా ఆ నదీ జలాలు సామాన్య మానవులు త్రాగేటువంటి, సామాన్య జంతువులు పశుపక్షాదులు తాగేటువంటి నీళ్లతో నింపాలని స్వామి నిర్ణయించుకున్నాడు అనమాట. అందుకొని ఆ మడుగు ఒడ్డునే ఒక కడిమి చెట్టు ఉన్నది. పూర్వజన్మ భాగ్యము చేత ఆ చెట్టుకి శ్రీకృష్ణ పాదస్పర్శ నూర్చినటువంటి చెట్టు అది. విశాలమైన పెద్ద కొమ్మలతో, చిన్న చిన్న రెమ్మలతో ఉన్న ఆ చెట్టు మీదకి శ్రీకృష్ణుడు ఎక్కాడు. ఇప్పుడు మడుగు ఇలా ఉంది. మడుగు చుట్టూ ఉంటే ఆ మడుగు ఒడ్డున ఒక చెట్టు ఉన్నదనమాట, కడిమి చెట్టు. ఆ చెట్టు యొక్క కొమ్మలు నది మధ్య భాగం దాకా విస్తరించాయి అనమాట. అంటే ఒడ్డు వైపు ఉన్న చెట్టు ఇట్లా వంపుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అందువల్ల ఈ యొక్క వంపుగా ఉన్నటువంటి చెట్టు కొమ్మ వైపు ఈయన ఈ యొక్క చెట్టు మీదకి ఎక్కడం ప్రారంభించాడు. ఆ ఎక్కితే ఆ చెట్టు కొమ్మ చివరికి వచ్చేటప్పటికి ఆ మడుగు మధ్య భాగం దగ్గరికి వస్తుందన్నమాట. ఆ మడుగు యొక్క నీళ్ల మధ్యలోకి ఈ యొక్క చెట్టు యొక్క కొమ్మ ఇట్లా ఆకాశంలో ఇట్లా వేలాడుతూ వస్తుందన్నమాట. మనకు తెలుసు కదా, ఒకసారి ఊహించుకుంటే మీకు తెలుస్తుంది. ఏదైనా ఒక ఒడ్డు మీద ఉన్న చెట్టు ఇట్లా వంగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఆ కడిమి చెట్టు. ఈయన ఏం చేశాడు, అది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో స్వామి యొక్క పాదస్పర్శ నోచుకున్నదనమాట ఆ చెట్టు. ఆ చెట్టు మీదకి ఆయన ఎక్కి, కృష్ణుడు ఎక్కి నడుముకి ఉన్న దట్టిని గట్టిగా బిగించి, తల వెంటుకుని నెమల పింఛంతో గట్టిగా బిగించుకొని, భుజములు రెండు తరిచి, పాదములు గట్టిగా ఊపి గోపాలసింహుడు చెట్టుపై నుంచి మడుగులోకి కుప్పించి దూకాడు. ఆయన చూడండి, ఒక సింహం కనుక ఎలా దూకుతున్నదో ఆయన చెట్టు మీద నుంచి ఆ యొక్క మడుగు మధ్య భాగంలోకి కుప్పించి దూకాడు అనమాట ఆయన. ఆ మడుగులో గభిల్లు మన పెద్ద శబ్దమే, నిశ్శబ్దమైన వాతావరణంలో ఆ శబ్దము అన్ని దిక్కులకు ప్రతిధ్వనించింది. గొప్పదైన ప్రతాపముతో నిండిపోయి సింహకిశోరముల వల్ల కనిపిస్తున్న ఆ గోపబాలుడు గుభాలను దూకగానే ఆ వేగమునకు మడుగులోని నీరు అంతా విషపూరితమైన భయంకర తరంగములతో వికృత నృత్యం చేస్తూ పైకి ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎటు చూచిన 100 ధనువుల మేర కొతకొతలాడుతూ 100 ధనువులు అంటే 600 అడుగుల ఎత్తున. అంటే ఆయన ఆయన ఒక్కసారిగా దూకితే ఆ యొక్క నీళ్లు గుబిల్లుమని పైకి 600 అడుగుల ఎత్తుకు పైకి లేచాయి అనమాట. అంటే ఆ యొక్క బుడబుడలాడుతున్నటువంటి ఆ నీరు మత్స్యావతారంలో సముద్ర మధ్యములో విహరించుతూ ఈదడం అనేది విష్ణువుకి ఇంతకు ముందే అభ్యాసమైంది. అందువలన శ్రీకృష్ణుడు ఆ మడుగులో నీరు అల్లకల్లోలమై ఉవ్వెత్తున కెరటాలు లేచేటట్లుగా బాహువులతో కలిచివేస్తూ అటు ఇటు ఈదాడు. ఆ దృశ్యం చూడటానికే మహాభయంకరంగాను వికృతంగాను ఉన్నది. ఆ మడుగు లోపల ఉన్న కాళీయ నాగేంద్రుడు గుండెలో రోషాగ్ని జ్వాలలు రేగాయి. అంటే ఆ లోపల ఎక్కడో ఉన్నాడు ఆ కాళీయుడు అనేటువంటి నాగు, ఈ యొక్క విషజ్వాలను కక్కుతూ. ఈయన దూకిన ఈ యొక్క ఉప్పెనకి నదీ మడుగులు మొత్తం ఒక్కసారిగా భయంకరంగా అల్లల్లాడాయి అన్నమాట. ఈ యొక్క తాకిడికి లోపల ఉన్నటువంటి వాడికి అర్థమైంది, ఎవడో నా యొక్క మడుగులోకి దూకాడు, వాడికి ఎంత ఇది, ఎవడో బాలుడు దూకాడు అని. కాళీయుడు లానక వీడొక కుర్రవాడు నా మడుగును కల్లోలం చేసి కలచివేసి ఎగిసి పడుతున్నటువంటి అలలతో కన్నులు చెదిరిపోయేట్లుగా ఇందులో దిగి ఈదులాడుతున్నాడు. ఇక్కడ లోపల నేనున్నాడని కూడా లెక్కించకుండా భయంకరమైన భరింపశక్యము కాని నా విషాగ్ని జ్వాలలతో వీడిని ఇప్పుడే భస్మం చేస్తాను, లోకులందరికీ నా యొక్క శక్తి ఏంటో చూపిస్తాను. అంటే లోపల ఉన్నవాడు, దూకినవాడు ఒక చిన్న సామాన్య బాలుడు, వాడేదో శక్తివంతుడు అనుకుంటూ ఈ నీళ్లలోనే ఈదుతున్నాడు, వీడికి నా శక్తి ఏంటో చూపిస్తాను, నా భయంకరమైనటువంటి నా విషాగ్ని జ్వాలలతో వీడిని భస్మం చేస్తాను అంటూ
తన కోపంను వీడికి చూపిస్తాననుకుంటూ కాళీయుడు విజృంభించాడు. ఆ సర్పరాజుడు తన సర్వ సైన్యంతో సహా అతివేగంగా శ్రీకృష్ణుని సమీపించాడు. తన ఘోర విషాగ్ని జ్వాలల కాంతులు గప్పున ప్రవరిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పెద్ద కాటు వేశాడు. శ్రీకృష్ణుడిని కాళీయుడు కాటు వేయటానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు? నీల మేఘం వలె ఉంటాడు. ఆ నీళ్లలో యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాడు. భయము కంపము ఏ కోశానా లేదు. మహా గంభీరంగా ధైర్యవంతుడుగా వీరుడైన గోపకుమారుడు బంగారు రంగులో వెలుగుతూ ఉన్న శుభమైన పట్టు వస్త్రమును ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సర్పరాజైన కాళీయుడు కాటు వేసి అంతటితో ఊరుకోలేదు. భయపడకుండా వెనుకంజ వేయకుండా తన పొడుగాటి శరీరంతో గట్టిగా పెనవేసి శ్రీకృష్ణుడు అతివేగంగా బంధించాడు. పడగ పైకెత్తి పెట్టిన అతని నోటి నుండి విషాగ్ని జ్వాలలు దగదగలాడుతూ ప్రవర్తిస్తున్నాయన్నమాట. అయితే ఆయన ఎట్లా ఉన్నాడు? శ్రీకృష్ణుని ఎలాగైనా సరే పట్టి సంహరించాలన్న ఉద్దేశంతో మొట్టమొదట కాటు వేశాడు. అయినా కానీ ఈ శ్రీకృష్ణుడు ఆ కాటు నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇక లాభం లేదనుకుంటూ ఈయన ఏం చేశాడంటే తన యొక్క పొడవాటి శరీరంతో శ్రీకృష్ణుడు మొదట కట్టి వేశాడు అనమాట. అంటే పాము చుట్టేస్తుంది కదా, అలా చుట్టేసినట్టు శ్రీకృష్ణుడు కట్టేసి అప్పుడు ఇలా గట్టిగా పట్టుకున్న శ్రీకృష్ణుడి మీదకి ఆ యొక్క తలను పైకెత్తి తన యొక్క భయంకరమైన విషాగ్ని జ్వాలను శ్రీకృష్ణుడి మీదకి ప్రసరింపజేయటం ప్రారంభించాడనమాట. ఎవరు? ఈ కాళీయుడు. అయితే ఈయన ఎలా ఉన్నాడు? ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఈ మడుగు పైన దూరంగా ఉన్నటువంటి గోప బాలకులందరూ ఈ యొక్క జరుగుతున్న విశేషం మొత్తాన్ని చూస్తున్నారు. ఈయన పడగ పైకెత్తి ఈయన చుట్టేసి చుట్టూ మధ్యలో శ్రీకృష్ణుడిని పట్టుకొని ఇలా భయంకరమైన విషాగ్ని జ్వాలను శ్రీకృష్ణుడి మీదకి ప్రసరింపజేస్తున్నాడు ఈ నాగరాజు. అయితే అక్కడ కేవలం శ్రీకృష్ణుడు ఆ నాగరాజు ఆ పొడవైన శరీరంతో చుట్టబడి నిశ్చేష్టుడై పడి ఉన్నట్లుగా ఉన్నాడు. గోపబాలకులు తమ ప్రాణమిత్రుని ఆ స్థితిలో చూచి భయపడిపోయారు. వారు అతని ప్రభావం తెలియని వారు, తమ ధనము కోరికలు మనస్సు అంతా శ్రీకృష్ణుని యందే సమర్పించి ఉన్నటువంటి వారు. అగో ఆ పాడుపాము బాలకృష్ణుడిని కాటు వేసినది, అంతటితో వదిలిపెట్టలేదు. చాలా మదంతో మన వాడి శరీరాన్ని కూడా చుట్టివేసింది. అయ్యో వదిలిపెట్టడం లేదు. ఇంక ఏంటి చేయటం? ఎక్కడికి పరిగెత్తాలి? ఆ పామును ఎలా అడ్డుకోవాలి? ఎవరికి ఆ సామర్థ్యం ఉంది? ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి చక్కని ఉపాయమే లేదా అంటూ వాళ్ళందరూ ఆర్తనాదాలతో తూలి కింద పడిపోయారు. చూడండి, ఒక అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటిది ఏదైనా మన కళ్ళ ముందు పోతే మనం గనక స్పృహ తప్పి ఎలా పడిపోతాము అంటే, నేను సంబంధాలు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఏదైనా మనకు అవ్యాజమైన ప్రేమ ఉన్నది ఏదైనా కానీ మన కళ్ళ ముందు పడిపోతే, మన కళ్ళ ముందు మృత్యువు కనుక పొందితే మనము ఎటువంటి స్థితిని పొందుతాము అంటే, ఇంకా మనం కూడా మాట్లాడకుండా స్పృహ తప్పి పడిపోయి మన ప్రాణం కూడా పోయినంత ఉంటుంది కదా బాధ. అలా గోప బాలకులు ఆ క్షణమున ఆ బాధను అనుభవించారనమాట. ఎప్పుడైతే గోపాలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కాళీయుడు తన యొక్క శరీరంతో చుట్టి గట్టిగా బంధించి విషాగ్ని జ్వాలలను ఆయన మీద ప్రసరింపజేస్తున్నది చూశారో, అయ్యో ఈ యొక్క పాడు పాము శ్రీకృష్ణుని కాటు వేసినదే కాకుండా ఇంకా అక్కడతో ఆగకుండా కోపంతో అతన్ని పట్టుకొని బంధించి తన యొక్క శరీరంతో చుట్టి అతని మీద విషాగ్నిని జలింపజేస్తున్నది. అక్కడ శ్రీకృష్ణుడు నిశ్చేష్టుడై పడిపోయి ఉన్నాడు. అతన్ని ఎలా కాపాడుకోవటం, ఎక్కడికి పరిగెత్తటము, ఇంకా మేమెవరికి చెప్పుకోవాలి అంటూ శ్రీకృష్ణుడి మీదే పంచప్రాణములను పెట్టుకున్న గోపాల బాలురందరూ ఎలా ఉన్నవాళ్ళు అలా కింద పడిపోయారు. ఇంకా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆ గోపాల బాలుని కాళీయ సర్పటం కరవటం చూసినటువంటి అక్కడ ఉన్న ఆవులు, ఆబోతులు, లేగదూడలు దుఃఖంతో మేత మానేసి ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోయాయి అనమాట. అంటే చివరికి ఆ యొక్క జంతువులలో కూడా ఎంత ప్రేమ ఉద్భుతమైనదో చూడండి. అది భగవంతుణ్ణి ప్రేమించటం అంటే. అక్కడ ఉన్న గోవులు కూడా ప్రేమిస్తున్నాయి అనమాట ఈశ్వరుని. వెంటనే అక్కడ భూమి కనిపించింది. ఆకాశంలో ఉల్కలు రాలిపోడుతూ కనిపించే గోకులంలో బాలకుల ఎడమ కన్ను, గోపికలకు కుడి కన్ను అదిరాయనమాట. ఇన్ని దుర్నిమిత్తములు యశోదానందులకు కూడా కనిపించాయి. శ్రీకృష్ణుని శక్తి తెలియక అతడు గోపాలకులతోనూ గోవులతో ఎక్కడైనా ఆపదలో పడ్డాడేమో అని వారందరూ దుఃఖించారు. ప్రేమలు ఉవ్వెత్తున పొంగుకు రాగా ఊకుమ్మడితో పిల్లలతో ముసలవాళ్లతో సహా పెద్ద పెట్టిన కేకలు వేసుకుంటూ అందరూ గోకులం నుండి బయలుదేరారు. గోకుల వాసులంతా అజ్ఞానంతో వేగంగా శ్రీకృష్ణుడు జాల తెలుసుకోవడానికి పరిగెడుతూ ఉంటే బలరాముడు నవ్వుతూ ఊరుకున్నాడు. శ్రీకృష్ణుడు శక్తి తెలిసిన వాడే వారిని నివారించలేదు. ఇక్కడ వాళ్ళందరికీ ఎన్నో దుర్నిమిత్తాలు కనిపించాయి. మగవాళ్ళకి ఎడమ కన్ను, ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అసలు ఏం జరుగుతుంది? శ్రీకృష్ణుడికి ఏదైనా జరుగుతుందా? ఆకాశంలో ఉల్కలు పడుతున్నాయి, ఎన్నో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి అంటూ వాళ్ళందరూ శ్రీకృష్ణుడు ఏమైపోతున్నాడో అని వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ గోకులంలో ఉన్న వాళ్ళు, ముసలివాళ్ళు, ముతకవాళ్ళు, వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ ఎక్కడ ఉన్నాడో శ్రీకృష్ణుడు అంటూ పరిగెత్తుకుంటూ బయలుదేరారు.
అయితే ఇవన్నీ చూస్తున్నవాడు బలరామదేవుడు. ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడి శక్తి తెలిసిన వాడైనప్పటికీ సరే వీళ్ళ ప్రేమ ఇప్పుడైనా భగవంతుడి మీద ప్రేమను వాడు చూపిస్తూ ఉన్నప్పుడు ఇంకా దానిని ఈయన ఆపకూడదు కనుక ఈయన ఏమీ మాట్లాడలేదనమాట. అందువలన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి, అయ్యో శ్రీకృష్ణ నీ పరిస్థితి ఇలా ఏందేంట్రా, నువ్వు కృష్ణ అంటే ఓ అంటూ ఉత్సాహంగా పరిగెత్తే నువ్వు ఈరోజు ఆ యొక్క పాము చేత కట్టబడ్డావా స్వామి అంటూ వాళ్ళందరూ, ఓ కమలాక్ష ఈనాడు ఈ పాము విషయం నీకు ఎక్కిందంటే ఏంటి స్వామి అంటూ, అయ్యో నా కన్న తండ్రి ఆ క్రూరమైన పాము నిన్ను కోపంతో కాటు వేస్తుంటే ఎంత భయంగా కంపించిపోయావో, ఈ పాపిష్టి విధిని ఎలా తట్టుకున్నావో, మమ్మల్ని తలుచుకుని ఎంత బాధపడ్డావో, ఓ చిన్ని కన్నయ్య ఈ పాపిష్టి పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరిచిందిరా, నువ్వు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావు కదరా, నువ్వు ఆపదలో పడితే నిన్ను మేము రక్షించలేము తండ్రి అంటూ, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటే మనం చెప్తాం కదా, అన్యథా శరణం నాస్తి, నాకు ఇంకెవరూ తెలియదు. అట్లా వీళ్ళందరూ గోపకులందరూ తెలియకుండానే స్వామిని ఆ రకంగా నువ్వు ప్రాణంతో ఉంటే మమ్మల్ని కాపాడతావు, కానీ నువ్వే కష్టంలో పడితే మిమ్మల్ని నేను కాపాడే శక్తి మాకెక్కడ ఉన్నది శ్రీకృష్ణ అంటూ వాళ్ళందరూ స్వామిని అన్యథా శరణం నాస్తి అంటూ స్వామిని కాపాడలేక వాళ్ళ అశక్తులైపోయినటువంటి వాళ్ళందరూ స్పృహ కోల్పోయి గుండెలు బాదుకుంటూ వాళ్ళందరూ ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయారు. తనని గురించి గోకులను వాసులైనటువంటి స్త్రీలు బిడ్డలు అందరూ దుఃఖించడం చూస్తూ శ్రీకృష్ణుడు ఒక్క ముహూర్త కాలము మానవ మాతృని వలె మౌనం వహించాడు. మరుక్షణంలో వాళ్ళందరూ ఎప్పుడైతే స్పృహ తప్పి అలా పడిపోయారో శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి తన శరీరమును ఒక్కసారిగా పెంచేశాడు. కాళీని దేహము కమిలిపోయి చుట్టలన్నీ సడిలిపోయాయి. ఆయన కేవలము భక్తులు నా మీద ఎంత భక్తిని పెంచుకున్నారు అని మాత్రమే చూశాడు. ఎప్పుడైతే వాళ్ళు అవ్యాజమైనటువంటి ప్రేమను చూసినటువంటి భక్తులు ఎప్పుడైనా చెప్తున్నా కదా, భగవంతుడిని విమర్శించినా దూషించినా కొట్టినా భగవంతుడు ఎప్పుడూ బాధపడడు. ఎందుకంటే ఆయన కర్మలేవి ఆయన అంటవు, ఆయనకి ఏ గుణములు అంటవు. కానీ ఆయన భక్తుల జోలికి కనుక ఎవరైనా వస్తే, భక్తులు బాధపడటం అంటూ జరిగితే ఇంకా ఆ వాడిని కాపాడటం ఎవడి వల్ల కాదు, అంతే. ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, వాడు కాటేస్తుంటే సరే కాటేయి, వాడు గట్టిగా బంధిస్తుంటే బంధించు, ఆయన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈయన యొక్క దుస్థితిని చూసినటువంటి వాళ్ళైనటువంటి తన భక్తులైనటువంటి వాళ్ళు, తన మీద అవ్యాజమైన ప్రేమను పెంపొందించుకున్నటువంటి గోకుల వాసులందరూ బాధపడి స్పృహ కోల్పోయి కింద పడిపోయారో, నేల మీద పడిపోయారో, ఇప్పుడు భక్తజన సంరక్షకుడు ఆయన, ఆర్తజన పాత్రుడు ఆయన, వెంటనే అప్పుడు తన శక్తిని చూపించడం ప్రారంభం. అప్పటిదాకా తన శక్తిని చూపించలేదు. సరే కాటేస్తావా కాటే అన్నట్టుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు తన మీద పెంచుకున్న ప్రేమతో వాళ్ళ ప్రాణమును కూడా వదిలివేయటానికి సిద్ధమయ్యారో అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క శక్తిని చూపించడం ప్రారంభించాడు. వెంటనే ఆయన శరీరమును ఒక్కసారిగా పెంచేశాడు. ఆయన విశ్వాత్మకుడు. విశ్వం ఎంత పెద్దదో అంతకి పెద్దడు ఆయన చిన్న పాములకి వీటికి ఆయన భయపడతాడా? ఆయన ఒక్కసారిగా శరీరం పెంచేటప్పటికి ఇప్పుడు బలంగా గట్టిగా పట్టుకున్నాడు ఎవరు, ఈ యొక్క కాళీయుడు. ఈయన లోపల నుంచి ఒక్కసారిగా పైకి లేచాడు. వెంటనే నరాలు మొత్తం ఆయన గట్టిగా ఒక్కసారిగా వ్యాకోచించేటప్పటికి ఏమైంది, ఇప్పుడు తాడు గట్టిగా పట్టుకుని ఉంది. ఒక్కసారిగా లోపల ఉన్నది కనుక గట్టిగా వ్యాకోచిస్తే తాడు పాట్మని తెగిపోద్ది. అట్లా ఎలాగైతే తెగిపోద్దు ఈయన జీవశక్తి కదా, తెగిపోవటం అంటూ ఉండదు. వెంటనే ఆయనలో ఉన్న నరాలు మొత్తం ఒక్కసారిగా కృంచుకుపోయాయి. ఎందుకంటే ఆయన యొక్క శక్తితో ఒక్కసారిగా ఇలా అన్నాడు. ఇలా అనంగానే పెద్దగా ఒక్కసారిగా పెరిగేటప్పటికి భగవంతుడి శక్తి ముందు వీడి శక్తి ఎంత ఉంటుంది. వెంటనే ఈ గట్టిగా పట్టుకున్నటువంటి ఈ యొక్క పాము యొక్క శరీరం ఏదైతే ఉన్నదో దాని నరాలు మొత్తం ఒక్కసారిగా కుంచుకుపోయాయి. ఎందుకంటే ఆయన శక్తితో ఇలా అన్నాడు. వెంటనే ఇంకా ఏమై అవయవాలు సడిలిపోయాయి, చుట్టలు సడిలిపోయాయి, ఆయన చుట్టుకున్నటువంటి చుట్టలు సడిలిపోయాయి, ఆయన యొక్క అవయవాలు సడిలిపోయాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఆయన యొక్క నరాలు మొత్తం కుంచుకుపోయాయి. ఎందుకంటే ఆయన ఇట్లా ఒక్కసారిగా అన్నాడు కదా. వెంటనే అనేటప్పటికీ ఈ యొక్క ఆయన శక్తికి ఆయన నరాలు మొత్తం కుంచుకుపోయాయి. ఆయాసంతో శక్తి మొత్తం ఒక్కసారిగా కోల్పోయాడు. ఆయాసంతో పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ తలను నెమ్మదిగా నేలకు వాల్చేశాడు. ముక్కుల నుండి రక్తం కమ్మింది. ఎందుకంటే
ప్రెషర్ ఎక్కువైపోయింది. ఒక్కసారిగా ఇట్లా అనేటప్పటికి ఏమైపోయింది, ఆ యొక్క ఔటర్ లేయర్కి లోపల ఉన్న లేయర్కి ఒక్కసారిగా లోపల ఇదంతా అయిపోయి లోపల నరాలు మొత్తం ఒక్కసారిగా కుంచుకుపోయేటప్పటికి ఏమైతే రక్త ప్రసరణ ఆగిపోతుంది కదా. వెంటనే ఏమైపోయింది, ఆయన యొక్క రక్తము ఆయన ముఖం నుండి ముక్కుల నుండి ఒక్కసారిగా వెళ్ళగక్కేశాడు. ఆయన విషాదంతో దిక్కులు చూస్తూ కృష్ణుని వదిలి దూరంగా నిలబడి పొగచూరిన కట్టెవలే తేజస్సును పూర్తిగా కోల్పోయాడు ఆ కాళీయుడు. ఒక్క క్షణకాలంలో చేశాడు భగవంతుడు. చూడండి భగవంతుడి యొక్క శక్తి ఎటువంటిది. అసలు ఈషన్ మాత్రం అంటాం కదా, అసలు ఏ మాత్రం ఆలోచించకుండా అలా అనమాట. ఒక్కసారిగా ఆయన అలా శరీరం పెంచాడు అంతే, ఇంకా ఎటువంటి చెయ్యి కూడా వేయలేదు. ఆ శరీరం పెంచిన ఆ యొక్క శక్తికే ఆయన యొక్క నరాలన్నీ కుంచుకుపోయి లోపలలో ఉన్నటువంటి రక్తం మొత్తం ముక్కుల నుండి కక్కేసేసి వెంటనే ఇంకా భయంతో మెడలు వాల్చేసేసి భయంతో ఆయన యొక్క చుట్టూలు అతి కష్టం మీద ఆయన చుట్టలు చుట్టేసి దూరంగా వెళ్ళి భయపడుతూ ఇలా నిలబడిపోయాడు. పొగసూరిన కట్టెల వలె భయం కానీ సంకోచం కానీ ఏమాత్రం లేని మహావీరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక చేత్తో కాళీయుని పడగలపై ఒక్క చరుపు చరిచాడు. గరుత్మంతుని వలె దౌడల వద్ద గట్టిగా ఒడిసి పట్టి ఆ పామును గిరగిరా తిప్పి విసిరి కొట్టాడు. పాము కన్నుల నుండి దుష్ట విషం అగ్ని జ్వాలలతో సహా వెలువడింది. అంతటితో క్రూర సర్పంలోని గర్వం సర్వం అణిగిపోయినది. ఆ దెబ్బకు ఆయన కొట్టిన దెబ్బకు మొత్తము దానిలో ఉన్న గర్వం సర్వం మొత్తం అణిగిపోయిందనమాట. ఆ విధముగా పాముని వేగంగా తిప్పి విసిరకొట్టి శ్రీకృష్ణుడు రెట్టింపు ఉత్సాహంతో విజృంభించాడు. కాళీయుని పడగలు అనే విశాల మండపం పైకి ఎక్కి బాలకృష్ణుడు ఆయన ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి అతి నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ పాము పడగల మండపము పద్మరాగాలు మొదలైన రత్నముల చేత ప్రకాశిస్తూ ఉన్నది. అది నృత్యములకు సహకారం చేస్తున్నట్లుగా యమునా నదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉంటున్నాయి. ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్న తుమ్మెదల మధుర గీతము గాయకుల గానములాగా వినపడుతున్నది. చూడండి ఎలాగా ఆయన నృత్యం చేశాడో. వెంటనే వాడిని కొట్టి ఆ కాళీయుడి యొక్క పడగల మీద మణిలు రత్నాలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఎటువంటి పద్మరాగం అనేటువంటి రత్నములతో ఆయన యొక్క పడగలు నిండిపోయి ఉన్నాయన్నమాట. అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో అంటూ ఉంటారు, పాములు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటే వాటి యొక్క తలల మీద మణులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి మణులు ఎన్నో ఉన్నాయి ఆయన పడగల మీద. అంటే ఆయన ఎంత పూర్వీకుడు ఈ యొక్క కాళీయుడు. అయితే అలా రత్నాలు పొదిగినటువంటి ఆ యొక్క పడగల మీద ఈయన నృత్యం చేయడం ప్రారంభించాడనమాట. అయితే ఈయన నృత్యానికి యమునా నదిలో కదిలే తరంగాల ధ్వనులే చక్కగా అంటే అల ధ్వనులు ఉంటాయి కదా, అలలు వచ్చే ధ్వనులు, ఆ అలల ధ్వనులే మృదంగాల ధ్వనులులాగా వినపడుతూ ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ బృందావనంలో తిరుగుతున్నటువంటి తుమ్మెదల యొక్క ఝుంకారాలు ఉంటాయి కదా, అవన్నీ మధుర సంగీతములు పాడేటువంటి గాయకుల సంగీతం లాగా ఉన్నాయి. కలహంసులు సారస పక్షులు చేస్తున్నటువంటి శ్రావ్యమైన శబ్దములు కరతాళ ధ్వనులలాగా సంతరిస్తూ ఉన్నాయన్నమాట. ఆ రకంగా స్వామి ఆ ఫణాగ్రమునందు ఆ యొక్క ఫణి అగ్రము అంటే పడగల మీద స్వామి నృత్యం చేశాడు. ఆయన ఎటువంటి వాడు, గోపాల బాలుని రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు కడుపులో ఉన్న సకల లోకములను దాచుకున్నవాడు. ఆ బరువుతో సహా రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడు కాళీయుడనే పడగల పైన రంగస్థలం మీద చాలా ఉల్లాసంగా నాట్యం చేశాడు, పాటలు పాడాడు, నవ్వుతూ ఎగిరి గంతులు వేశాడు. ఆ పాదాలతో బలంగా పడగలపై తొక్కుతూ ఆటలాడాడు. కాళీయుని తల ప్రాణములు తోకకు వచ్చాయి. మనం అంటాం చూడండి, తల ప్రాణం తోకకు వచ్చిందిరా అని. అది ఇక్కడే అనమాట. ఆ తలలో ఉన్న ప్రాణం ఇంకా విడిచిపోయాడు. అంటే అంత బలంతో స్వామి, ఆయన లోపల విశ్వాలే ఉంటాయి. ఆయన లోపల ఆ విశ్వంభరుడైనటువంటి ఆ స్వామి ఆ పడగల మీద నృత్యం చేస్తే ఆ బరువుకి తాళలేనటువంటి పడగలు ఇంకా తట్టుకోలేకపోయాయి. కాసేపు ఇక్కడి నుంచి అక్కడికి నృత్యం అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసి ఎంతో రమణీయంగా నృత్యం చేశాడు ఆయన. ఆ నృత్యానికి ఆయన యొక్క బరువుకి తాళలేనటువంటి ఆ పడగలలో ఉన్నటువంటి ప్రాణము తోకకు చేరాయి అన్నమాట. అలా నాట్యమాడుతున్నటువంటి ఆ నందనానందుని మీద ఆకాశం నుంచి సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, దేవర్షులు, వారి భార్యలు అందరూ పూల వృక్షం కురిపించారు. అమృతం తాగటం వలన ఆనందం వెలిసే కంఠధ్వనులతో జయ ధ్వానములు చేశారు. ఈ విధంగా దుష్టుల పాలిటి కాలయముడైనటువంటి శ్రీకృష్ణుడు చాలా వేగంగా కాళీయుని పడగలపై ప్రచండ తాండవం చేశాడు. కాళీయుడు బలహీనపడ్డాడు. నోటి నుండి రక్తము మాంసం వెళ్ళగక్కాడు. కన్నుల నుండి విషము పొంగి పొరలింది. పౌరుషం నశించి నీరసించిపోయాడు. ఆ రకంగా శ్రీహరి సమస్త జీవరాశులకి ఆ ఆనంద విహారుడైనటువంటి ఆ శ్రీహరి ఆ యొక్క కాళీయుడి యొక్క పడగల మీద నృత్యం చేస్తూ ఉంటే ఆ యొక్క కాళీయుడు పడగలన్నీ చితికిపోయి బాధపడుతూ చచ్చిపడిపోయినట్లుగా ఉన్న కాళీయుని చూసి అతని భార్యలు ఎంతో దుఃఖపడ్డారు. ఎంత దుర్మార్గుడైనా కానీ భర్తే కదండి. అందువలన
ఆయన యొక్క భార్యలు మొత్తము ఎంతో చెలించిపోయి ఆయన ఎవడు ఆపన్న శరణుండు, అంటే ఆపన్నులు ఎవడైనా ఉంటే వాళ్ళు శరణు వేడితే భగవంతుడు కాపాడుతాడు. ఇక్కడ మరి వారి భార్యలు, ఇప్పుడు వీడు చేసిన తప్పుకి వాడి భార్యలకు ఎందుకండి శిక్ష? అందువల్ల వాళ్ళ భార్యలందరూ శ్రీకృష్ణుని సందర్శించడానికి బయలుదేరారు. వెంటనే శ్రీకృష్ణుడు సాష్టాంగ నమస్కారం చేసి నిదుట జోనించి, క్రూరాత్ముల దండింప దారునిపై అవతరించిన తనిరెడి నీకి, క్రూరాత్ముని దండించిన క్రూరత్వము కాదు సాధుగుణము గుణాఢ్య. వాళ్ళు ఒక అత్యద్భుతమైన మాట, రావణాసురుడు గనక యుద్ధం మీదకి వెళ్తున్నప్పుడు ఆ మండోదరి ఏదైతే చెప్పినదో, ఒరే చస్తావురా వద్దురా, వచ్చిన వాడు నారాయణుడు, నువ్వు వాడితో యుద్ధానికి వెళ్తే అగ్నిలో పడ్డ శలభంలాగా మాడిపోతావురా అని మండోదరి ఎలా చెప్పిందో, ఇక్కడ వీళ్ళు కూడా కాళీయుడి భార్యలైనటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిని ఏమీ అనలేదు. వాడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు, క్రూరాత్ముల దండింపగా దారునిపైన అవతరించిన తనిరెడి నీకి, ఓ స్వామి నువ్వెవరు? క్రూరాత్ములు ఎవడైతే పాప చింతనతో కలిగినటువంటి వాడు ఎవడైతే ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడో వాళ్ళని సంహరించడం కోసం ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. నువ్వు వాళ్ళని సంహరించటము క్రూరత్వం ఎలా అవుతుంది? అది సాధుగుణము. గుణాఢ్య, ఓ గుణములన్నింటికీ అధిపతివైనటువంటి స్వామి, నువ్వు ఇలాంటి క్రూరుల్ని కొట్టటము, క్రూరులకి క్రూరత్వమును కలిగిన వాళ్ళని దండించటం అనేది అది నీకు సాధుగుణము. ఎందుకంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళే క్రూరులు, వీళ్ళ వల్ల సాధుజనులకి ఇబ్బంది జరుగుతున్నది. అందువలన వీళ్ళని నువ్వు దండించి లోకములను రక్షిస్తూ ఉంటావు స్వామి. చూడండి ఎంతటి మంచి, అంటే స్వామి యొక్క గుణమును ఎంత కష్టంలోనూ పట్టుకున్నారు వాళ్ళు. శ్రీకృష్ణుడిని, నా భర్తను కొడుతున్నావా, మా వాడిని కొడతావు, మనం అంటాం చూడండి, వాడి ఎంత తప్పు చేసినా కొడుకు అయ్యాడు అనుకోండి, వెంటనే మా వాడిని కొడతావు అంటాను చూడండి. అలా కాదనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొట్టు, తప్పు లేదు, ఎందుకంటే వాడు తప్పు చేశాడు కనుక వాడిని కొట్టడం కరెక్టే అంటూ చెప్తున్నారు. క్రూరాత్మల దండింపక దారునిపైన అవతరించే తనిరెడి నీకి, క్రూరాత్మను దండించే క్రూరత్వం కాదు సాధుగుణము గుణాఢ్య అంటూ, స్వామి నువ్వు సర్వసద్గుణమ సంపన్నుడు అయినటువంటి స్వామి, క్రూరులను దండించడానికి భూమిపై అవతరించిన మహానుభావుడు నీవు. క్రూరుడైన ఈ కాళీని శిక్షించడం నీకు వీరత్వమే కానీ క్రూరత్వం కాదు కదా స్వామి. మేము నోట విషము ధరించేవాళ్ళము, తీవ్ర కోపము కలవాళ్ళము, అయినా మా వంటి వారిని శిక్షించడం నిజానికి దండన అనిపించుకోదు. మా ఎడల నీ అనుగ్రహమే, నీ దండన మాకు విషము కలవాళ్ళమనే పొగరు దిగిపోయినది. అక్కడ వచ్చిన భార్యలు చూడండి ఎంత గొప్ప వాక్యం చెప్తున్నారు. మేము ఎల్లప్పుడూ నోట విషమును ధరిస్తూ ఉంటాం, అలాగే మాకు కోపము చాలా ఎక్కువ, మేము చాలా కోపంగా కూడా ఉంటుంటాం. అటువంటి మాలాంటి వారిని శిక్షించటము నువ్వు మాకు ఇస్తున్నటువంటి కరుణ. నువ్వు మమ్మల్ని శిక్షించి మాకు బుద్ధి చెప్పడం అనేది ఉందే, అది నువ్వు మా పట్ల చేస్తున్నటువంటి అనుగ్రహము. నీ దండన మాకు విషము కలవాళ్ళనే పొగరు దిగిపోయింది. అంటే మాకు విషమున్నది, మమ్మల్ని చూచి మిగతా వాళ్ళు భయపడాలన్న పొగరు మాకు ఏదైతే ఉండేదో అది తొలగిపోయింది స్వామి అంటూ, ఈ కాళీయుడు ఏ పూర్వజన్మలో ఇటువంటి తపస్సు చేశాడో, ఎటువంటి మంచి చేశాడో, ఎన్ని నిజాలు పలికాడో, ఎటువంటి మహానుభావులకు ఏనాడు దగ్గరగా వెళ్ళని నీవు ఈ ఫణిరాజు పడగల మీద నాట్యం చేశావంటే అది ఎంత భాగ్యమో. ఎట్టి తపంబు చేసినకో, ఎట్టి సుకర్మములు ఆచరించనో, ఎట్టి నిజంబు పలికెనో ఈ ఫణి పూర్వభవనందు మున్నెట్టి మహానుభావులకి నెన్నడునూ చేరువగాని నీవు నేడిట్టి లీలా వినోదముల లెక్కి నటించది ఈ ఫణీంద్రునిపై అంటూ వాళ్ళు చెప్పారు. ఎంత అత్యద్భుతంగా మాట్లాడుతాడు. ఎట్టి తపంబు చేసినకో, వాడు ఎటువంటి తపస్సులు చేశాడో, ఎట్టి సుకర్మములు ఆచరించను, వాడు ఎటువంటి మంచి కర్మలు ఆచరించాడో, ఎట్టి నిజంబులు పలికెనకో, వాడు ఎటువంటి నిజాలు పలికాడో, ఈ ఫణి పూర్వభవమునందు, అంటే ఈ పాము పూర్వజన్మలలో ఎటువంటి తపస్సులు చేశాడో, ఎటువంటి సుకర్మములు ఆచరించాడో, ఎటువంటి నిజములు చెప్పాడో, అంటే ఎటువంటి మంచి పనులు చేశాడో, ఎవ్వరికి కలలో కూడా అనుగ్రహము కానటువంటి నీ పాద పద్మములు ఈరోజు వాడి తల మీద నాట్యం చేస్తున్నాయి. అంటే ఎప్పుడైనా కానీ చూడండి, మనకి గొప్పవాళ్ళు కనిపించినప్పుడు, గురువులు కనిపించినప్పుడు, గురుతుల్యులు కనిపించినప్పుడు మనము వాళ్ళ పాదములకు నమస్కరించడం కాదు, వాళ్ళ పాదములను మన తల మీద పెట్టుకోవాలి. భరతుడు శ్రీరామ పాదములను ఇక్కడ పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే తల మీద వాళ్ళ యొక్క చిహ్నములు, వాళ్ళ యొక్క పాదములు పడతాయో ఆ మరుక్షణము మనకున్నటువంటి దురితములు, మనకున్నటువంటి అజ్ఞానము పటాపంచలైపోతున్నదనమాట. ఒక గొప్ప భాగవతోత్తముల యొక్క పాదములు ఎప్పుడైనా శిరస్సుతో మనం శిరస్సును దాటించడం కాదు, వాళ్ళ పాదములు మన శిరస్సుపై ఉంచుకోవాలి. అది ఇప్పుడు ఫణీంద్రుడు అడగలపై ఉన్నది ఎవరి పాదము? నీ పాదము, శ్రీకృష్ణ పాదము. ఆ శ్రీకృష్ణ పాదము యోగులకి, మహానుభావులకి కూడా కలలో కూడా అందనటువంటి భాగ్యము వీడికి ఈరోజు అందింది. నువ్వు వాడి తల మీద నృత్యం చేస్తున్నావు స్వామి
వీళ్ళందరూ పూర్వం స్త్రీలందరిలోనూ ఉత్తమరాలైన లక్ష్మీదేవి ఎంతో కాలము తపస్సు చేసి పట్టుదలతో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో వెలుగొందే నీ పాదధూళిలో ఒక్క కణమును తాకే అర్హత సంపాదించుకున్నది. అటువంటిది ఈ పాము ఏ తపస్సు చేయకుండానే నీ పాదాల పవిత్ర స్పర్శను నోచుకున్నది ఎంతటి అదృష్టమో చూడు. ఆ శ్రీ, ఆ మహాలక్ష్మి ఎన్నో తపస్సులు వ్రతాలు పూజలు చేస్తే ఈరోజు నీ పాద పద్మ పరాగమును పట్టుకునే అవకాశం కలిగించింది. వీడు ఏ తపస్సు చేయకుండానే ఈరోజు చూడండి. భగవంతుణ్ణి అర్థించటము అన్నది కూడా ఒక కళ. భగవంతుని ఎలా అర్థించాలి, భగవంతుని ఏమడగాలి, ఎలా అడగాలి, ఎంత సమర్పించుకొని తమను తాము సమర్పించుకొని అడగాలో ఇక్కడ కాళీయుడు భార్యలు చెప్తున్నారు చూడండి. వాళ్ళు అడిగే శరణాగతి ఏ రకంగా ఉంది. స్వామిని తప్పు ఒక్క క్షణం కూడా పట్టట్లేదు. వీడు అదృష్టమేమో, వీడి అదృష్టాన్ని ఇకనైనా ఆపు, వాడిని మాకు మిగుల్చు అని చెప్తున్నారనమాట. ఆ రకంగా దేవ, నీవు అందరిలోనూ ఉన్నవాడు కనుక జీవుడనబడే పురుషుడవు కాక అందులోని అంతర్యామి కనుక పరమపురుషుడము నీవు. విడివిడిగా కాకుండా అందరిలో ఉన్నావు కనుక సమస్త జనులకు నీవు మహాత్ముడవు. ఆకాశము మొదలైన పంచభూతములకు ఆశ్రయభూతుడు కనుక నీవు భూతవాసుడవు. సమస్త భూతములు నీలోనే ఉన్నవి కనుక నీవు భూతమయుడవు. నువ్వు అనంత శక్తి స్వరూపుడవు, కానీ ప్రకృతి అంతటను కలవాడవు. కాలచక్రమును నడుపుతున్నావు కనుక నువ్వు కాలస్వరూపుడవు. అంటే ఆయన చూడండి, ఆయన జీవపురుషుడు అంటున్నారు, పరమపురుషుడు అంటున్నాడు, భూతవాసుడు అంటున్నాడు, పరమాత్ముడు అంటున్నావు, కాలపురుషుడు అంటున్నాడు, అలా కాలనాభుడు అంటున్నారు. ఆ రకంగా స్వామి యొక్క సమస్త శక్తి సంహితముల మొత్తాన్ని వారు చెప్తున్నారనమాట. స్వామి ఈశ్వర, తిరుగులేని లక్ష్మీ సంపన్నుడువై త్రిగుణములతో కలిసి ఈ లోకములను పుట్టించి నిలబెట్టి మళ్ళీ లయము చేస్తూ ఉంటావు. ఆ సమయంలో నీవు కాలస్వరూపుడవు, నీకు ఎటువంటి ఆపేక్ష లేవు. ఓ పరమేశ్వర, మా జన్మలన్నీ ఒకరియందు ఒకరితో కలరాగముతో బ్రతుకుతూ ఉంటాయి. ఇవి మూఢ జన్మలు. ఈ జన్మలు శాంతి లేకుండా బ్రతికేవి. నీవు శాంతమైన నీ రూపంతో మంచి వాళ్లతో మాత్రము అనుభవానికి వస్తూ ఉంటావు. ధర్మానికి హితం చేకూర్చే రూపంలో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు స్వామి. ఈరోజు నువ్వు ఇతని శరీరం అంతా నీ పాద పద్మముల కింద నలిగి చెతికిపోయింది. వాడి తలలు పగిలిపోయాయి. ప్రాణములు వస్తున్నాయా పోతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ఇంకా బాధ పెట్టకుండా మా భర్త పైన కరుణతో నీ కడకంటి చూపులను ప్రసరింపచేసి రక్షింపవయ్యా. ఈ కాలంలో కానీ మరే కాలంలో కానీ నిన్ను కాక మరి ఎవరిని శరణు పొందగలము? భయం లేకపోవటం అనేది నీ వలనే కలగాలి. చూడండి, ఒక్క పదము భయము లేకపోవటం అన్నది నీ వలనే కలగాలి. భయకృత్ భయనాశన, మనం విష్ణు శాస్త్రంలో చదువుకుంటాం. భయకృత్ భయనాశన, భయం కలిగించేవాడు ఆయనే, భయం నశింపజేసేవాడు ఆయన. భయకృత్, భయమును కలిగించేవాడు. భయనాశన, భయమును నశింపజేసేవాడు. రెండూ ఆయనే. భయము లేకపోవటం అనేది నీ వలనే కలగాలి. లక్ష్మీదేవికి భర్తమైన నీకు భక్తుల విషయంలో భార్యలు పొందే ఆవేదన ఎలా ఉంటుందో నీకు తెలియకపోదు కదా స్వామి. నువ్వు తప్ప మాకు వేరు దిక్కు లేదు, నా ప్రాణవల్లభుడిని వదిలిపెట్టు అంటూ ఆయన్ని ప్రార్థించారనమాట. మాకు ప్రాణప్రియుడైనటువంటి ఈ కాళీయుడు ప్రాణమును ప్రసాదించి మాకు మళ్ళీ కళ్యాణం కల్పించి మమ్మల్ని చల్లగా రక్షింపు. భక్తులైన వారికి వరములిచ్చే మహానుభావ, చిన్ననాడు మాకు జరిగిన పెండ్లి ఒక పెండ్లి కాదు, ఇప్పుడు నువ్వు చేసే పెండ్లి ఉన్నదే అది శాశ్వతమైన పెండ్లిను మరియు క్షేమకరమైనదిను. ఎంత అద్భుతంగా మాట్లాడారండి అబ్బా వాళ్ళు. అసలు మమ్ము పెండ్లి చెయ్యు మా ప్రాణవల్లభు, ప్రాణమిచ్చు కావు భక్తవరద, నీవు చెయ్యి పెండ్లు నిత్యంబు భద్రంబు, చిన్ననాటి పెండ్లి కాదు. ఒక్క మాటతో తేల్చి చెప్పారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేశారు మా చిన్నప్పుడు, అది పెండ్లి కాదు స్వామి. ఇప్పుడు నువ్వు వాడిని ప్రాణాలతో మాకు రక్షించి ఇస్తావు చూడు, అది నిజమైన పెండ్లి. ఓ భక్తవరదా, నువ్వు మాకు వాడిని గనక అప్పచెప్పి మమ్మల్ని భద్రపరుస్తావే, ఇంకా ఇప్పుడు వీడిని ఎవ్వడూ తాకలేడు, ఇక వీడిని మృత్యువు కూడా రాదు. ఎందుకంటే వాడు నీ పాదస్పర్శతో కలిగి నీ యొక్క అనుగ్రహంతో బతికి బయటపడ్డాడు. ఇంకా అలాంటప్పుడు ఇంకా వాడికి మృత్యు భయం లేదు. ఇప్పుడు నువ్వు చేసే పెండ్లి ఏదైతే ఉన్నదో అది నిజమైన పెండ్లి స్వామి, దయచేసి మమ్మల్ని కాపాడు. చూడండి ఎంత అత్యద్భుతంగా అడిగారు. మమ్ము పెండ్లి చేయి మా ప్రాణవల్లభు, ప్రాణమిచ్చు కావు భక్తవరద, నీవు చెయ్యి పెండ్లు నిత్యంబు భద్రంబు, నువ్వు చేస్తావే అది నిత్యము భద్రము. అందుకోసమే కదా లక్ష్మీనారాయణ సావధాన అంటూ మనం చదువుతాం పెళ్లి మంత్రాలలో. సుముహూర్త సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన. అంటే అక్కడ వస్తున్న వాళ్ళు ఎవరు? లక్ష్మీనారాయణ. పెళ్లి కూతురు కాదు, వచ్చేవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి, నారాయణుడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాం కనుక సావధాన. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సావధానంగా ఉండండి.
సులగ్నం వచ్చేసింది, సులగ్నే సావధాన అంటూ మనం చెప్తాం అన్నమాట. ఏది జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు లక్ష్మీనారాయణ సావధాన అంటూ చెప్పి అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. ఎందుకు అంటే ఇంకా వీళ్ళు ఇప్పుడు లక్ష్మీనారాయణులు అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో సుముహూర్తంలో సులగ్నంలో పెళ్లి చేసుకోబోతున్నారు. మీరందరూ ఇంకా సావధాన చిత్తులై ఉండండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సామాన్యులు కాదు, సాక్షాత్ లక్ష్మీనారాయణులు కూర్చున్నారు, మీరు వచ్చి ఆశీర్వదించండి అంటూ వాళ్ళందరినీ పిలుస్తారనమాట వేద మంత్రములతో. అలా స్వామి యొక్క కళ్యాణం అంటే స్వామి చేతుల మీద జరిగినదే కళ్యాణం, ఆ స్వామి చేతుల మీదుగా జరిగినదే భద్రమైనది అంటూ వాళ్ళు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. నీ మీద ఒట్టి పెట్టి చెప్తున్నాము, ఇతడు ఇంకెవ్వడు ఏనాడు బాధపెట్టాడు, భయంకరమైన పాపిష్టి రూపము ఇంకెప్పుడు ధరించడు, నేటి నుండి నీవు చెప్పినట్లుగా నడుచుకుంటాడు, మా భర్త ప్రాణములను మాకు ప్రసాదించు స్వామి అంటూ పరిపరి విధములుగా వాళ్ళందరూ ప్రార్థించారు. ఓ సర్వేశ్వర, ఈ పూర్వము జగత్తు అప్పుడు వీళ్ళన్నిటికీ అప్పుడు వదిలిపెడితే స్వామి వదిలిపెడితే అప్పుడు ఈ కాళీయుడు చెప్పడం ప్రారంభించాడు. నా పుణ్యం ఏమి చెప్పుదు, నీ పాదరజంబులను గంటిని సనకాదులు నీ పాదరజము గోరుదు, నీ పరమం దున్నకైనా నీక మేలు హరి అంటూ స్వామి ఆయన కాళీయుడు చెప్పాడు. నీ పాదధూళిని నేను ఈరోజు పొందగలిగాను, నా పుణ్యం ఏమని చెప్పను. సనక సనందాది దివ్య మునులు కూడా నీ పాదధూళినే కావాలనుకుంటారు. ఇక ఏ స్థితిలో ఉన్నా నాకు క్షేమమే. ఇంకా నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా స్వామి, ఈరోజు ఇంకా నువ్వు వదిలిపెట్టిన మరుక్షణమే ఇంకా నేను ఏ స్థితిలో ఉన్నా నాకు ఇంకా భద్రమే, ఇంకా నాకు క్షేమమే, ఇంకా నాకు ఇంకే రకమైన భయము లేదు స్వామి అంటూ ఆయన కాళీయుడు స్వామికి నమస్కరించాడు. ఈ విధంగా విన్నవించిన కాళీయుని మాటలు ఆలకించి అనుగ్రహించిన శ్రీకృష్ణుడు ముందు జరగవలసిన పనిని దృష్టిలో పెట్టుకుని ఇలా అన్నాడు. ఓ కాళీయుడా, ఈ మడుగులోని నీరు గోవులతో పాటు మనుష్యులు త్రాగుతూ ఉంటారు కనుక నీవు ఇందులో ఉండరాదు. నీవు, నీ భార్యలు, నీ కుమారులు, బంధువులు అందరూ కలిసి ఈనాడే సముద్రంలోకి వెళ్ళిపోండి. అంటే ఈ నీరు మనుష్యులందరూ తాగే నీరు, మంచి నీరు, నువ్వు వీటిని కలుషితం చేయకూడదు. అందువలన నువ్వు, నీ పుత్రులు, నీ బిడ్డలు, భార్య అందరూ ఇక్కడ నుండి సముద్రములకు వెళ్ళిపోండి, సముద్రంలో మీరు ఉండండి. కాళీయుడ, నేను దండించిన ఈ కథను మనస్సులో స్మరించిన వారు ఉదయము సాయంత్రము చదువుకున్న మనుష్యులెవ్వరూ ఇక మీ జాతి గురించి భయపడరు. ఎవరైతే ఈ కాళీయమర్ధనం అనేటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఫలశ్రుతి చెప్తున్నాడు, ఈ కాళీయమర్ధనం అనేటువంటి కథను చదివిన వారు ప్రాతకాలమునందు కానీ సాయంకాలమునందు కానీ ఎవరైతే చదువుతారో వారికి పన్నగ జాతి నుండి ఎటువంటి భయము ఉండదు. పన్నగ జాతి నుండి అంటే వాళ్ళ యొక్క జాతకంలో ఎక్కడైనా కానీ సర్పదోషం ఏదైనా గనక ఉండి వాళ్ళకి ఏదైనా దోషం ఏదైనా ఏర్పడాల్సి వస్తే దీనిని విన్నవారు దాని నుంచి శాంతిని పొందగలరు. ఈ శ్రీకృష్ణుని పాద పద్మములను ఎల్లప్పుడూ తలుచుకుంటున్న వాళ్ళు దాని నుంచి శాంతిని పొందగలరు. దానివల్ల ఎటువంటి అపాయమును చంద్రని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఫలశ్రుతి చెప్పాడు. ఎప్పుడు విషమును జయించి సురక్షితంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా విషగ్రస్తులై కనుక వాళ్ళకి జాతకంలో కనుక ఉంటే విషమును జయించి వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. ఈనాటి నుండి ఏ మానవులైనా ఈ యమునా నది మడుగులో స్నానం చేసి ఉపవాసము చేసి నన్ను పూజించి దేవతలు మొదలైన వారికి జలతర్పణములు వదిలితే ఆ క్షణములోనే వారి నుండి దోషములు తొలగిపోయి స్వచ్ఛమైన మనస్సు గలవారవుతారంటూ స్వామి ఫలశ్రుతి చెప్పాడు. ఇంతకుముందు నీవు రమణక వర్షంలో ఉంటూ, ఆయన రమణక ద్వీపంలో ఉండేవాడనమాట. ఎవరు ఈయన, ఈ యొక్క కాళీయుడు. ఒకానొకప్పుడు గరుత్మంతుని భయం వల్ల ఈ మడుగులోనికి వచ్చావు. ఇక కానీ నా పాద గుర్తులు నీ తలపై ఉండటం చూచినటువంటి పక్షిరాజైన గరుత్మంతుడు ఇక నిన్నేమీ చెయ్యడు. ఇంకా నువ్వు గరుడ భీతి వల్ల రమణక ద్వీపం నుండి ఇక్కడికి వచ్చావు. కానీ నీ యొక్క తల మీద ఇప్పుడు నా కాలి గుర్తు ఉంటుంది, స్వామి యొక్క పాద చిహ్నం ఉంటుంది కదా, ఆ పాద చిహ్నం చూసిన గరుత్మంతుడు ఇక నిన్ను మీ జాతిని ఏమీ చెయ్యడు అంటూ స్వామి చెప్పాడు. వివిధ ప్రవర్తనలు కలిగిన గోపాలకృష్ణుడు ఆ విధంగా ఆజ్ఞాపించగానే వెంటనే కాళీయుడు అంగీకరించి తన భార్యలతో కలిసి శ్రీకృష్ణుడికి కొత్త దివ్య వస్త్రములు, ఆభరణములు, రత్నాహారములు, సుగంధ ద్రవ్యములు సమర్పించి తీయని తేనెలు వెళ్ళవెరిసే నల్ల కలువల దండను సమర్పించి కొడుకులు, స్నేహితులు, భార్యలతో కలిసి ఎన్నోసార్లు నందనానందనుకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి మ్రొక్కి శ్రీకృష్ణుడి నుంచి సెలవు తీసుకుని తన వారితో కలిపి సముద్రంలోని ఒక ద్వీపమునకు చేరుకున్నాడు. ఆ రకముగా స్వామి కాళీయమర్ధనం అనేటువంటి వృత్తాంతమును వాటి ద్వారా మనము ప్రకృతి పట్ల ఎంత ప్రేమగా ఉండాలో, ప్రకృతి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఏ రకంగా అంటే ఒక అనవసరంగా ఒక పండుని తుంపటం, ఒక ఆకును తుంపటం, పూలను తుంపటం, విచ్చలవిడిగా పడివేయటము,
మనకి చెత్తను తీసుకువెళ్ళి మనకు అనవసరమైన ప్రదేశాలలో పడవేయటం, ఇలా స్వామి మన అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాలుష్యం చేయకూడదు, మీరు ప్రకృతిని ప్రేమించాలి, ప్రతి ఒక్క జీవాన్ని గౌరవించాలని స్వామి మనకి చెప్పారు. అలాగే ఫలశ్రుతిని కూడా స్వామి చక్కగా చెప్పారు. మీరు ఎవరైతే ఉదయం నందు కానీ సాయంత్రం నందు కానీ ఈ యొక్క కథని ఒక్కసారి స్మరించుకొని స్వామి పాదాలకు ఒక్కసారిగా నమస్కారం చేసుకున్న వాళ్ళకి విషపీడలు కానీ విష బాధలు కానీ పన్నగముల నుంచి ఎటువంటి బాధలు కానీ కలుగుగుండుగాక అంటూ స్వామి మనకి ఫలశ్రుతి చెప్పాడు. మనం దానిని నమ్మి ఈ రోజుకి స్వస్తి తీసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీం దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः ఆతనాः సదనాः సంతు జీవంతు శరదం శతం. స్వస్తి స్వస్తి స్వస్తి.